ఆ గుడిలో ఉన్న ఆయన దేవుడు అని కనుక కనిపిస్తే ఒకవేళ రానివ్వలేదనుకో, పోరాటం చేయి, ఆయన్నే దేవుడిగా అంగీకరించు. నువ్వు అక్కడికే వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆయన దేవుడైతే నువ్వు భక్తుడే అవుతావు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారో అక్కడ వాళ్ళు రానివ్వలేదు కాబట్టి మేము ఇక్కడికి వెళ్తామని వస్తే వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు, బైబిల్ అలా యాక్సెప్ట్ చేయదు. సో దాన్ని మీరు మమ్మల్ని హిందూ గుడిలోకి రానివ్వలేదు, వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టారు, మాకు అక్కడ గౌరవం లేదు అనే ఉద్దేశంతో కనుక ఇక్కడ చర్చిలోకి రాణిస్తున్నారు, ఇక్కడ యేసుప్రభువుల దగ్గర రాణిస్తున్నారు అని కనుక వస్తే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. అది కాదు క్రైస్తవ ప్రామాణికత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దేవుడా కాడా అన్నది ప్రశ్న. యేసుప్రభు దేవుడైతే ఆయన దేవుడిగా అంగీకరించు, లేదు అక్కడ హిందూయిజంలో ఉన్నటువంటి ఆయన దేవుడైతే దేవుడిగా అంగీకరించు. అక్కడికి రాణిస్తున్నారా రానివ్వట్లేదు అన్నది సమస్య కాదు. ఇక్కడ ఈయన దేవుడా కాడా ప్రశ్న. ఒకవేళ ఎవరైనా కనుక మమ్మల్ని గుడుల్లోకి రానివ్వలేదు, ఇక్కడ చర్చిలోకి రాణిస్తున్నారు అనే ఉద్దేశంతో సమాజంలో గౌరవం కోసం వచ్చి ఉంటే కనుక వాళ్ళు క్రైస్తవులు కాదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాడు అని యేసు చెప్పినట్టుగా యేసు ప్రభువే అని వచ్చిన వాడే, మారు మనసు పాప క్షమాపణ కోసం బాప్తీసం ద్వారా వచ్చిన వాడే క్రైస్తవుడు అవుతాడు. కానీ ఈ సమాజంలో అసమానతలకి, వెనకబాటుతనానికి, అన్టచబిలిటీకి వాటికి గనక యేసు దగ్గరికి వస్తే వాడు అసలు క్రైస్తవుడే కాదు, బైబిల్ దాన్ని ఒప్పుకోదు. మతం మార్చుకున్నా కూడా ఇంకా ఎస్సీ హోదా కావాలి అంటున్నారు కొందరు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు మతం మారారు, మతం మారి కూడా ఎస్సీ హోదాను కలిగి ఎస్సీలో ఉండేటువంటి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఓకే, అలాంటి వారికి మీరు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎస్సీ నుంచి యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత మీకు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని కానీ, ఇండియన్ క్రిస్టియన్ అని కానీ, లేకపోతే బీసీసీ అని కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తే ఎస్సీకి ఉండేటువంటి రిజర్వేషన్లు మీరు వదిలిపెట్టేసండి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే ఎస్సీ నుంచి యేసుప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళకి ఏమని వస్తుందంటే సర్టిఫికెట్లో అక్కడ ఆ పెద్ద బ్లాంక్ ఉంటుంది కదా, ఆ బ్లాంక్లో ఏమొస్తుందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని వ్రాసి ఆ బ్రాకెట్లో బీసీసీ అని రాస్తున్నారు. ఇంకొకసారి చెప్తాను, చాలామందికి తెలియదు ఈ విషయం. షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ బ్రాకెట్లో బీసీసీ అని రాస్తున్నారు. అలా కాకుండా బీసీసీ అని రాయొచ్చు కదా, ఎందుకని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ముందు తగిలించావు? అంటే నేను మారినా సరే నా మూలాన్ని నువ్వు మార్చకపోతే నువ్వు ఫలానా అని చెప్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు దాన్ని వదిలిపెట్టుకోవాలి? నేను మాకు రాయితీలు తీసేయొద్దు అని చెప్పట్లే, ఆ కులం మాకు కావాలని చెప్పట్లే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎస్సీ నుంచి క్రిస్టియానిటీకి వస్తే కులం మారిపోయింది అనుకో, కుల ప్రస్తావన పోయింది అనుకో, నేను తిరుపుతున్న అదే అయింది కదా, పూర్తిగా ఆ కులం నుంచి నేను బయటకు వచ్చేసాను అనుకో, ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతాను, నాకు గౌరవం దక్కింది అనుకుంటాను, ఈ కులం అనే వ్యవస్థ నుంచి బయటకు వచ్చాను విముక్తుడిగా ఫీల్ అవుతాను. కానీ పోనివ్వట్లేదే, మరలా సర్టిఫికేట్ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ అన్నప్పుడు అది వస్తుందే. కాబట్టి ఇది నేను తప్పుపడుతున్నా. అలా కాదు, క్రిస్టియన్ అనైనా ఇవ్వు, ఇండియన్ క్రిస్టియన్ అయినా ఇవ్వు, లేకపోతే బీసీసీ అయినా ఇవ్వు, అంతేగాని ముందు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ వ్యక్తి అన్నది వద్దు. నువ్వు అది ఇచ్చినంత కాలం, అది కనబడినంత కాలం దానికి సంబంధించిన రాయితీలు అనుభవిస్తూ ఉండాలి. ఎందుకు అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎందుకు వచ్చింది? అన్టచబిలిటీ బట్టి. ఓకే, వాళ్ళని దూరంగా పెట్టారు కాబట్టి. ఇప్పటికి నువ్వు అదేగా చేస్తున్నావు సర్టిఫికెట్లో. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% రిలీజ్ చేయి, అక్కడ నుంచి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రిలీజ్ చేయి 100%. అప్పుడు రిజర్వేషన్ నువ్వు తీసేయడం కాదు, నేనే వదిలిపెట్టేస్తా, వద్దు నాకనే. ఎందుకంటే నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనేది హిందూయిజానికి సంబంధించింది, సో నాకు వద్దు, నేను అనుభవించింది దాన్ని, నా మనసాక్షి కూడా ఒప్పుకోదు. అలా కాకుండా నువ్వు రిలీజ్ చేయకుండా నువ్వు అక్కడే కట్టేసి తీసేస్తానంటే వివక్షకు వివక్ష ఉండిపోయి ఇక్కడ అన్యాయం కూడా జరిగిపోయి, అది నేను ఒప్పుకోవట్లేదు. నేను ఇచ్చిన తీర్పుతో చాలా మంది మత మార్పిడులని టార్గెట్ చేస్తున్నారా, ముఖ్యంగా బీజేపీ అని కోట్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది, దాని గురించి ఏం చెప్తారు? అసలు కోర్టు తీర్పుకి బీజేపీకి ఏంటి సంబంధం చెప్పండి. ఒకటి, ఈ కోర్టు తీర్పు కూడా ఈ రోజు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక నిబంధన ఆధారంగా, ఒక రాష్ట్రపతి ఉత్తర్వు ఆధారంగా 1950లో ఏదో రాష్ట్రపతి ఉత్తర్వు ఉందో దాని ఆధారంగా వాళ్ళు తీర్పు చెప్పారు. దీన్ని పార్టీలకు అంటగట్టడం ఏంటి? సరే, ఇప్పుడు జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి విషయాల గురించి మాట్లాడాలి. ఒకటి, ఆయన ఏమంటున్నారంటే, నాకు అవసరం లేదు క్యాస్ట్, ఈ మతం మారితే ఈ వర్గానికి చెందవు అని చెప్పి చట్టం చెప్తుంటే కనుక నేను బయటకు వచ్చేస్తాను, నాకు అభ్యంతరం లేదు అంటున్నారు. కానీ ఆ పని ఇప్పుడు మతం మారిన ప్రతి ఒక్కరు చేయట్లేదు. అలాగా మతం మారి కూడా ఇంకా మేము ఎస్సీలమే అని చెప్పుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ హిందూ దళితులకి అన్యాయం జరుగుతుంది.
మొత్తం కొంతమంది మతం మారిన వాళ్ళ వల్ల. మతం మారి కూడా మేము ఎస్సీలమే హిందువులమే అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ వలన ఒరిజినల్ హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు హిందుత్వంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అంటే మన హిందుత్వంలో ఉన్న దళిత సోదరులకు న్యాయం చేయడానికి ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యత తీసుకుని ఎవడెవడైతే మతం మారి ఎస్సీ అని చెప్పుకుంటున్నాడో, ఇప్పుడు స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే మతం మారి కూడా ఎస్సీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళని ఆధారాలు సేకరించి, వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏ ఆచారం ప్రకారం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించి, వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలో కనుక ప్రయోజనాలు పొందుతుంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఆ ప్రయోజనాలను రద్దు చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. రెండోది ఏంటంటే, ఈ మతం మారిన వాళ్ళు చాలామంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు హిందువుల మీద. అంటే వీళ్ళు ఏదో మత ప్రచారానికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి దేవుళ్ళని తిడతారు, అక్కడ ఏదో అశాంతి కలగజేస్తారు. ప్రశాంతంగా ఉన్న ఊర్లోకి పోయి ఒక నుప్పురవ రాజేస్తారు. అక్కడ ఎవడో వచ్చి అడ్డుకుంటాడు, నువ్వు ఎందుకు అక్కడ ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పి. వెంటనే నువ్వు నా మీద ఇదన్నావు కాబట్టి నీ మీద అట్రాసిటీ కేసు పెడుతున్నావు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడు. ఇక్కడ పోలీసులకి కూడా చాలామందికి నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఒక క్రిస్టియన్ వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. కాబట్టి పోలీసు వారికి కూడా సరైన అవగాహన ఉండాలి ఈ విషయంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఈరోజు పత్రికల్లో టీవీ ఛానల్స్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోండి. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది క్రిస్టియన్స్కి వర్తించదు. ఇందులో తను మాట్లాడినట్టు ఎస్సీ ఎస్టీ చట్టం అనేది క్రిస్టియన్ వర్తించారు. ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్లో ఆ కేసు నుంచే ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది. అవి జరుగుతున్నాయి. ఇంకా చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇది తెర మీదకి వచ్చింది. దాన్ని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ నుంచి ఎవరైతే వేసుకొని నమ్ముకుంటారో వాళ్ళకి రాయితీలు పోతాయని ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఓకే అదని చెప్పింది. అదే నిన్న జరిగింది. అయితే నేను కరుణాకర్ గారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఎస్సీ నుంచి వేసుకొని నమ్ముకున్న వాళ్ళ వల్ల, నమ్ముకొని కూడా మేము ఎస్సీ అని చెప్పుకుంటున్న వాళ్ళ వల్ల హైందవ దళితులకి అన్యాయం జరుగుతుంది అని అన్నాడు ఆయన. అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత నేను కొనసాగిస్తాను. ఖచ్చితంగా. రైట్, చెప్పండి మీరు. ఇప్పుడు హిందుత్వంలో వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనం, వివక్ష. కాబట్టి మేము ఈ వర్గాల వారు వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని కాస్త వృద్ధిలోకి తీసుకుని రిజర్వేషన్స్ అనేవి పెట్టారు. ఇప్పుడు మీరు హిందుత్వంలో భాగంగా లేరు, అంటే హిందుత్వం ద్వారా మీకు ఏదైతే అణచివేత, వివక్ష వస్తుందని చెప్తున్నారో ఆ సర్కిల్లో, ఆ పరిధిలో మీరు లేరు, బయటికి వెళ్ళిపోయారు. కానీ ఒరిజినల్గా ఆ పరిధిలో ఉన్న వారికి ఆ ప్రయోజనాలు దక్కాలి. మీరు అందులోంచి బయటికి వెళ్ళిపోయారు, కానీ ఆ పరిధిలో ఉన్న వారికి వచ్చే ప్రయోజనాలు మాత్రం నాకు కావాలంటున్నారు. కాబట్టి ఇది అన్యాయం అంటున్నా. నేను ప్రారంభంలో ఏం చెప్పాను అంటే, ఎస్సీ నుంచి వేసుకొని నమ్ముకున్నప్పుడు రిజర్వేషన్లు మాకు కావాలని నేను చెప్పట్లేదు. సంతోషంగా తీసేసుకోండి. ఎందుకంటే ఎస్సీ అన్నది హిందూయిజానికి సంబంధించింది, కులం అనేది హిందూయిజానికి సంబంధించింది. క్రిస్టియానిటీలో కులం లేదు. సో నువ్వు ఆ కులం అనేటువంటి ఆ సంఖ్యల నుంచి నాకు రిలీజ్ చేస్తున్నావు అంటే, నాకు విముక్తి ఇస్తున్నావు అంటే దానికి సంబంధించిన ఏ బెనిఫిట్ కూడా వద్దు. అది మా మనస్సాక్షి కూడా ఇబ్బంది కలుగజేస్తుంది, వద్దు. అయితే నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఆ కులం నుంచి కంప్లీట్గా రిలీజ్ చేయంటున్నా. ఎలా రిలీజ్ చేస్తావు? సర్టిఫికేట్లో ఏమొస్తుంది? మరి కరుణాకర్ గారు చూసారు లేదా ఆ సర్టిఫికేట్ నాకు తెలీదు. చాలామంది ఈ ఎస్సీ కులం నుంచి వేసుకొని నమ్ముకుంటే రాయితీలు పోతాయని మాట్లాడుతున్నా ఏ ఒక్కరు కూడా, నాకు తెలిసి 100 మందిలో 99 మంది తెలియని విషయం ఏంటంటే, ఇంత సర్టిఫికెట్ ఎలా ఇస్తారు, దాంట్లో ఏముంటుంది అన్నది తెలియదు. నాకు తెలిసి కరుణాకర్ గారు కూడా అంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఫీల్డ్ మీద డిఫరెంట్గా ఉంది, పేపర్ మీద డిఫరెంట్గా ఉంది. ఇది థియరీ. ఈ థియరీలో ఏంటంటే మీరు వాదిస్తున్నారు, మీరు ఎస్సీ నుంచి వెళ్ళిపోయారు, వేసుకొని నమ్ముకున్నారు కాబట్టి రాయితీలు వదిలిపెట్టండి, ఓకే ఫైన్, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ పేపర్ మీద ఉండేది ఫీల్డ్ మీద లేదు. ఒక ఎస్సీ వ్యక్తి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నేను వేసుకొని నమ్ముకున్నాను, నన్ను ఎస్సీ నుంచి రిలీజ్ చేయండి, నాకు క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ ఇవ్వండి అని అంటే ఇవ్వట్లేదు. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం లలిత్ కుమార్ గారు కాల్ చేశారు. లలిత్ కుమార్ కాల్ చేసి మాటల మధ్యలో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు పాస్టర్ అయితే మరి సర్టిఫికేట్ తీసుకున్నావా, క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నావా, బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నావా అంటే నేను ఒకే మాట చెప్పాను, హైదరాబాద్ నుంచి కడపకి ఎంత అవుతుందో, మళ్ళీ రిటర్న్ ఎంత అవుతుందో మొత్తం నేను పెట్టుకుంటా, నీకు మంచి హోటల్ బుక్ చేస్తా, అడగండి. ఇది లలిత్ కుమార్ గారు మీరు మాట్లాడు, నేను మాట్లాడండి, ఆయన కూడా వింటాడు కదా. దీన్ని రావడానికి పోవడానికి నేనే ఖర్చులు పెట్టుకుంటా, హోటల్ ఖర్చు నేనే పెట్టుకుంటా, నీకు వెళ్ళేటప్పుడు నేను అంత ఇంత గిఫ్ట్ కూడా ఇస్తాను. వచ్చి నాతో పాటు వచ్చి
ఈ ఎస్సీ కులం నుంచి వేసుకొని నమ్ముకున్న వాళ్ళకి ఆ బీసీసీ సర్టిఫికేట్ ఏదో మీరు ఇప్పించండి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అని అడిగాను నేను. అంటే ఏమి ఇవ్వట్లేదా అన్నాడు. ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం అనేది చాలా దారుణంగా ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. నా ఫ్రెండ్ ఒకడు అర్జీ రాశాడు. ఏమని రాశాడు అంటే, నేను ఎస్సీ కులంలో ఉండి ఏసుకొని నమ్ముకున్నాను. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు రిలీజన్ అడుగుతున్నప్పుడు హిందూ మాల అని రాయాల్సి వస్తూ ఉంది. నేనేమో ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. కానీ ఏం రాయాలి అక్కడ? హిందూ మాల అని రాయాలి. కాబట్టి నా మనస్సాక్షి నాకు ఇబ్బంది పెడుతుంది. నేను హిందూ కాదు, నేను వేసుకొని నమ్ముకున్నాను. నన్ను క్రిస్టియన్ అని గుర్తించి, ఇదిగో నా బ్యాప్టిజం సర్టిఫికేట్, నా క్రిస్టియన్ గుర్తించి క్రిస్టియన్ అని ఇవ్వండి నాకు అని ఇంత పెద్ద అర్జీ పెట్టుకొని, నా ఫ్రెండ్ ఆయన పాస్గా పనిచేస్తాడు, వెళ్తే ఎంఆర్ ఆఫీస్లో నాకు తెలిసి 11 రోజులు 12 రోజులకు అది ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ మనకు రిసిప్ట్ ఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది. ఇది మళ్ళీ మనకు ఒక నంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కొన్ని సర్టిఫికేట్లు అడిగారు. ఇచ్చేసిన తర్వాత 11వ రోజు ఒక మెసేజ్ వచ్చింది, మీ అప్లికేషన్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని సరైన ఆధారాలు లేవు అన్నట్టుగా క్యాన్సిల్. క్రిస్టియన్ అని సరైన ఆధారాలు లేవని ఏదో మొత్తానికి వాళ్ళు అడిగింది లేదని క్యాన్సిల్ చేశారు. వాళ్ళు అడిగింది సబ్మిట్ చేశాడు కానీ క్యాన్సిల్ చేశారు. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 1.5 సంవత్సరం జరిగింది. ఇలా 1.5 సంవత్సరం జరిగిన తర్వాత ఏమంటారు వీళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళి పలానా కావాలంటారు, అది తెచ్చిన తర్వాత ఇది ఇలా లేదంటారు. 1.5 సంవత్సరం తర్వాత అది ఎలక్షన్ మూమెంట్ అనుకుంటా, ఎలక్షన్ మూమెంట్ బహుశా అది. ఆ మూమెంట్లో ఇక్కడున్న ఎంఆర్ఓ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆయన ఇక్కడికి వచ్చాడు. అంటే ట్రాన్స్ఫర్ జరిగాయి అనమాట. ఆ ఎలక్షన్ కోసం జరిగాయి. ఆ టైంలో వెళ్ళాడు ఈ వ్యక్తి. వెళ్ళగానే ఆ వ్యక్తి ఈ వ్యక్తితో చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ వ్యక్తి అడిగాడు, క్యాన్సిల్ చేశారు సార్, ఎందుకు క్యాన్సిల్ అంటే ఏదో చెప్పాడు. అయిపోయిన తర్వాత ఈ అటెండెంట్ వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే, నువ్వు నీకు ఇష్టం వచ్చిన మతంలోకి పోతూ ఉంటే మేమేం చేయాలి ఇక్కడ అన్నాడు. నువ్వు నీకు ఇష్టం వచ్చిన మతంలో పోతూ ఉంటే, ఈ కులంలో పుట్టి ఆ కులంలోకి ఈ కులంలో పోతుంటే మరి మేమేం చేయాలి ఇక్కడ అన్నాడు. ఎంఆర్ఓ గ్రూప్ 2 క్వాలిఫై అయిన వ్యక్తి, గ్రూప్ 2 క్వాలిఫై అయిన వ్యక్తి. ఆ వ్యక్తి కొంచెం అప్పర్ క్యాస్ట్. ఎందుకు ఇలా అన్నాడు అనేటట్టుగా చూస్తే ఆ వ్యక్తి అన్నాడు, ఈ వ్యక్తి తక్కువ, ఎస్సీ అంటే కొంచెం తక్కువ చూస్తారు కదా, ఈయన హై అప్పర్ క్యాస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి తక్కువ అనే భావజాలంలోంచి ఈ వ్యక్తిని బయటకు రిలీజ్ చేయనివ్వాలి. ఆ వ్యక్తి బయటకు రానివ్వలే. నువ్వు ఎన్నిసార్లు పెట్టుకున్నా అది నా దగ్గరికి రావాలి, నేను రిజెక్ట్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు. నేను ఫినిష్ చేయనివ్వండి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫీల్డ్. యేసు నమ్ముకున్న ఎవరికి కూడా మరలా అప్లికేషన్ తీసుకొని హిందూ అని రాయాలని ఉండదు. మనసాక్షి అనేది గుచ్చుకుంటుంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రతిసారి బైబిల్ చదివి యేసుప్రభుని ప్రకటించి మరలా అప్లికేషన్ దగ్గరకు వచ్చి హిందూ అని రాయాలంటే కష్టంగానే ఉంటుంది. అలా పేపర్ మీద ఉన్నది వేరు, సిద్ధాంతపరంగా రియల్గా ఫీల్డ్ మీద జరుగుతున్నది వేరు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఫీల్డ్ మీద ఈ కులములో నుంచి బయటకు రానివ్వట్లేదు, మీరు అదే అని కట్టేస్తున్నారు. ఒకవేళ మీరు గమనించండి, అంతకుముందు మీ సేవ వచ్చిన కొత్తలో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఏముండేదంటే ఇండియన్ క్రిస్టియన్ అనే ఆప్షన్ ఉండేది, ఆది ఆంధ్ర క్రిస్టియన్ అనే ఆప్షన్ ఉండేది. ఆది ఆంధ్ర క్రిస్టియన్ బీసీసీ ఉండేది, ఇండియన్ క్రిస్టియన్ ఉండేది. ఈ 2 ఆప్షన్ ఉండేవి. అంటే అప్పర్ క్యాస్ట్ నుంచి వేసుకొని నమ్ముకున్న వాళ్ళకి ఇండియన్ క్రిస్టియన్ అని ఇచ్చేవాళ్ళు, ఓసీ నుంచి నమ్ముకున్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఏమని ఇచ్చారు అంటే ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ బీసీసీ అని ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత ఏం చేశారంటే దాన్ని ఇండియన్ క్రిస్టియన్ దాన్ని పీకేసి ఆ స్థానంలో ఇంకొక ఆప్షన్ పెట్టారు. ఏమని పెట్టారంటే ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ కూడా లేరు, ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ బీసీసీ అని పెట్టారు. ఇప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగానే నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ ముందు అని పెడుతున్నప్పుడు నా ఐడెంటిటీ పోలేదు కదా, నువ్వు అక్కడే కట్టేసావు కదా, మరి ఎందుకు నేను వాటిని వదులుకోవాలి? కాబట్టి కంప్లీట్గా రిలీజ్ చేయ అక్కడి నుంచి. అప్పుడు రాయితీలు వాడుకుంటే అప్పుడు కరుణాకర్ సుగ్నా చెప్పినట్టు మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేసుకోండి, ఫస్ట్ రిలీజ్ చేయని చెప్తున్నా. కరుణాకర్ సుగ్నా గారు ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాను, కులానికి మతానికి ఒక జోడి పెట్టింది, దాని గురించి ఏమంటారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జడ్జిమెంట్లో ఒక వ్యాఖ్య ఉంది, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందకి రారని స్పష్టం చేసింది. ఈ 3 మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాని కోల్పోతారని పేర్కొంది. ఇక్కడ మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ అర్జీలు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు తీర్పు రాకముందు జరిగింది చెప్పింది, తను తీర్పు వచ్చిన తర్వాత లేరు. తీర్పు రాకపోయినా ఇదే ఉంది, ఇదే చట్టం. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది అనే సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది తప్ప కొత్తగా చట్టాన్ని సృష్టించలేదు, ఉన్న చట్టాన్ని చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది.
వ్యాఖ్యానించింది అంతే. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది? ఈ మతాల్లోకి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకునే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే అనట్లా. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? మీరు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాపట్ల జిల్లా పోయాడు అక్కడికి. దీన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. తీర్పు ఇచ్చిన తర్వాత తను అంతకుముందు జరిగిన విషయాన్ని తను చెప్పారు. నేను చెప్తాను. ఇప్పుడు ఇండివిజువల్ కేసుని తీసుకొచ్చి మొత్తం జనరలైజ్ చేయకూడదు. మీకు ఎవరు ఎంఆర్ఓ ఏ ఆఫీసుల్లో మీకు తను ఎగ్జాంపుల్ చెప్పారు. ఇండివిజువల్ కేసు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి నా ఎస్సీ కులాన్ని వదులుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇక్కడ మన చర్చ జాన్ పాల్ గారికి అభ్యంతరం ఉందా, జాన్ పాల్ గారికి ఇబ్బందులు కలుగుతున్నాయా అనేది కాదు. మొత్తం కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు ఇక్కడ. సుమారుగా మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే ఒక 60-70 లక్షల మంది ఎస్సీ జనాభా ఉండొచ్చు. ఇందులో మెజారిటీ చాలామంది యేసు మతంలోకి మారి దుర్వినియోగం చేస్తున్నారు చట్టాలని. దాని మీద ఏ విధంగా అదే ఎస్సీలు అని చెప్పుకుంటున్నారు. స్టార్టింగ్ నుంచి అదే అడుగుతున్నా, ఎలా దుర్వినియోగం మీరు చెప్పండి. ఎలా దుర్వినియోగం తను అడుగుతున్నా, మీరు చెప్పండి ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నేను సర్టిఫికెట్ లో హిందూ మాల, హిందూ మాదిగ అని రాయాల్సి వస్తుంది. ఎవరు బలవంతం చేశారు మిమ్మల్ని హిందూ అని రాయమని? నువ్వు మోసం చేయాలని రాస్తున్నావు. నేను క్రిస్టియన్ అని రాయి. ఇప్పుడు నీకు ఒక నిమిషం చెప్తాను. మీకు గతంలో ఉన్నటువంటి సర్టిఫికెట్ లో హిందూ అని మెన్షన్ చేశారు. గతంలో హిందూ మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా హిందూ రాయని ఎవరైనా బలవంతం పెడతారా? మీరు నిన్నే మతం మారారమ్మా, మీరు నిన్న మతం మారారు కాబట్టి నేను ఈ రోజు నుంచి క్రిస్టియన్ అని రాస్తారు. ఎవడొద్దు అంటాడు మిమ్మల్ని? తప్పిది ఇది. ఇతను నేను క్రిస్టియన్ అని మెన్షన్ చేయాలంటే ఎవరు ఆపలేరు. వాడు మోసం చేయాలనే ఉద్దేశంతోనే హిందూ అని రాస్తాడు తప్ప నన్ను ఎవడో గన్నబెట్టి అని హిందూ అని రాపిస్తున్నారు. నా మనస్సాక్షి ఇష్టం లేకపోయినా హిందూ ఎవడు రాయమన్నాడు నిన్ను? అలాగే ఒక చిన్న క్లారిటీ కరుణాకర్ చెప్పిన దానికి ఒక క్లారిటీ ఇస్తాను. కరుణాకర్ గారు, అప్లికేషన్ లో నాకు నేను రాసేదానికి ఉండదు. ఫస్ట్ దాన్ని మన ఎవరైతే ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ధృవీకరించాలి. వాళ్ళు ధృవీకరించి వాళ్ళు నాకు ఫస్ట్ బీసీసీ అనో లేకపోతే క్రిస్టియన్ ఇస్తే అటు తర్వాత నుంచి నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కుల ధృవీకరణ పత్రం ఎక్కడ అవసరం అంటే ప్రయోజనాలు పొందడానికి కుల ధృవీకరణ పత్రం అవసరం. అంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, లేకపోతే ఒక స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాను, లేకపోతే ఒక ఉద్యోగంలో నేను అభ్యర్థి అప్లికేషన్ పెడుతున్నాను, అక్కడ నీకు కుల ధృవీకరణ పత్రం అక్కడ అవసరం. నువ్వు ఎస్సీని ప్రూవ్ చేసుకోవడానికి, నేను ఎస్సీని కాదు అని చెప్పుకోవడానికి నీకు అసలు కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు. నీకు ఆ ప్రయోజనాలే అవసరం లేదన్నప్పుడు నేను ఎస్సీ కాదు నాకు కులం లేదని పెట్టుకో. కాదు నాకు కులం లేదని పెట్టుకోండి. కంప్లీట్ గా ఎప్పుడు కులం కావాలి? ఎప్పుడు కులం కావాలంటే ప్రయోజనాలు పొందడానికి కులం కావాలి ఎస్సీలకి. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్న వెర్షన్ అంతా తప్పండి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాడో నేను మనస్సాక్షిని చంపుకొని అదంతా నాటకం, అసలు ఉండదు. తనడానికి మీరేం సమాధానం ఇస్తారు? కరుణాకర్ గారు, ఒకదాన్ని మనం నాటకం అని అనాలంటే మీ ఫ్రెండ్ ఎవరో అసలు ఆయన ఎక్కడ ఇబ్బంది అయింది ఫోన్ చేయండి ఒకసారి చెప్పండి. నేను చెప్తాను. ఒకటి నాటకం అని అనాలంటే దానికి ప్రూఫ్ ఉండాలి. నేను చెప్పింది రియాలిటీ, నిజంగా చెప్పాను. నేను ఏదో ఇక్కడ మనం మీకు ప్రయోజనాలు పొందాలంటే మీరు హిందూ అని పెట్టుకోవాలి. ప్రయోజనాలు వదులుకున్నప్పుడు మీరు హిందూ రాయొద్దు అసలు. ఇక్కడ ఏదో కెమెరా కోసము ఒక డిబేట్ కోసం నేను మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు. కాదు, నేను పెద్దగా మాట్లాడుతున్న విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని లక్షల మంది హిందూ దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పే కదా, చాలా మంది జీవితాలకు సంబంధించిన విషయం. అది ఎలా జరుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్పింది. మీరు ఇందాక తను ఏమన్నా అంటే ఈ ప్రయోజనాలు ఇటు పొందుతూ అటు క్రిస్టియన్ మారిన తను ఫైనల్ కోట్ చేసిన దాని గురించి చెప్పమంటున్నాను. నేను అక్కడికి వస్తున్నాను. నేను ఒక క్రైస్తవ ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నాను. నా మాట అన్నది కొన్ని లక్షల మంది క్రైస్తవుల మీద ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు కరుణాకర్ సుగ్న మాట్లాడేది కొన్ని లక్షల మంది హైందవుల మీద ప్రభావం చూపెడుతుంది. సో నేను ఏదో గాల్లో మాట్లాడలేదు. నేను ఏం చెప్పానంటే పేపర్ మీద ఉన్నటువంటి చట్టాలు ఫీల్డ్లో లేవు అని ఒక ఉదాహరణ చెప్పాను. చాలా మందికి అసలు ఇలాంటి చట్టం ఉంటుందని కూడా తెలీదు. ఎవరికైనా మాట్లాడుతుంది ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అనే ఆప్షన్ని ఆ కులంలో, ఇదంతా ఇప్పుడు ఆన్లైన్ కదా, అప్పుడంటే మనం పేపర్ మీద రాసేవాళ్ళం, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు పేపర్ మీద కాదు, ఆ ఆన్లైన్లో ఆప్షన్ చూపెడితే ఆ ఆప్షన్ నొక్కితే అది అక్కడ పడుతుంది అంతే. మనం రాసేదానికి మాన్యువల్గా లేదు, అక్కడ వాళ్ళు ఇచ్చినవే పెట్టాలి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే అలాంటి ఒక కులం బీసీసీ అని కొడితే కనబడట్లేదు, అది ఓసీ, అది ఇండియన్ క్రిస్టియన్ అంటే కనబడట్లేదు, అది క్రిస్టియన్ అంటే కనబడట్లేదు. అది ఆ తర్వాత ఈ ఎంఆర్ఓ ఇంకొకరికి అలా కాల్ చేసిన తర్వాత ఫైనల్గా పట్టుకుంది ఏంటంటే అది బీసీసీ అని ఉండదు, లేకపోతే ఇండియన్ క్రిస్టియన్ ఉండదు, క్రిస్టియన్ అని లేదు, ఆది క్రిస్టియన్ లేదు, అది దాని పేరు ఏంటంటే ఒక అడ్వకేట్ చెప్పాడు నాకు.
ఆ అడ్వకేట్ ఏం చెప్పాడంటే షెడ్యూల్డ్ కాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని ఉంటుంది చూడు బ్రాకెట్లో బీసీ అంటే అప్పుడు నేను వెళ్ళి చెబితే అప్పుడు దాన్ని వెదిగితే కనపడింది అది. అంటే ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది మీ సేవలో ఉన్న వ్యక్తికి అర్థం కాలే, మీ సేవలో ఉన్న వ్యక్తికి. ఇది నేను నాటకం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేమన్నానంటే అసలు ఒక మాట కరుణాకర్ గారు, చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే ఎస్సీ కులం మాకు కావాలి అని వాదిస్తే నేను ఏదైనా నాటకాన్ని ప్రయోగిస్తాను ఇక్కడ. అసలు వద్దు బాబు అంటున్నా నేను. ఇప్పుడు ఈ తీర్పు మీద చాలా మంది ఏమని వాదన చేస్తా ఉన్నారు, ఇట్లా మా హక్కుల్ని ఎలా కాలు రాస్తారు మీరు, మేము దీని మీద పోరాటం చేస్తాం అంటే. ఇప్పుడు ఒక విచక్షణతో రాజ్యాంగంలో ఉన్నట్టు ఒక నియమాన్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని ధిక్కరిస్తాం, మేము ఎస్సీలుగానే కొనసాగుతాం అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మతం మరి అక్కడికి వస్తాను నేను. అలాంటి వాళ్ళు బయట ఉంటే నాకు అసలు కులం అవసరం లేదు. ఇప్పుడు మీరు పాస్టర్ అండి, నేను చెప్తాను ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, జాన్ పాల్ గారు పాస్టర్, ఆయనకి కులంతో సంబంధం లేకుండా ఆయన లైవ్లీహుడ్ ఆయన నడుస్తుంది. కానీ రిజర్వేషన్ లేకపోతే చాలా మందికి ఉపాధి లేదు. రిజర్వేషన్ కేటగిరీలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నడవదు. ఇప్పుడు ఈయన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకుని రావాలి అన్నారు కదా. నిజమైన దేవుడు అయితే వాళ్ళ దేవుడు నమ్ముకుంటే ఆయనే దారి చూపిస్తాడని వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళకి. ఆయన నిజమైన ఆయన దేవుడు కాదు, ఆయన మనకు అన్నం పెట్టలేడు, మనం హిందూ అని పేరు చెప్పుకుని మోసం చేసి మనం బతకాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళ దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఏం చేద్దాం? ఇక్కడ ఒక మాట చెబుతాను కరుణాకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకొద్దు అంటే జాన్ పాల్ అనే నాకొద్దు అని కాదు నేను మాట్లాడుతున్నాను. మీరు అట్లనే చెప్పి నిజంగా వస్తాను అక్కడికి. ఇండివిజువల్ కేసు అంటున్నాను. ఇక్కడ నాకొద్దు, ఇప్పుడు ఇక్కడ కూర్చుంది కరుణాకర్ గారు, ఇక్కడ కూర్చుంది జాన్ పాల్ కాదు, ఇక్కడ కూర్చుంది హిందూ ప్రతినిధి, ఇక్కడ కూర్చుంది క్రిస్టియన్ ప్రతినిధి. అర్థమవుతుందా? ఈయన తను చెప్పే విధానం ఏమిందంటే జనరలైజ్ చెప్తున్నారు. మీరు ఏంటంటే మాకు ఎక్కడ కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు క్రైస్తవ ప్రతినిధి, నేను హిందూ ప్రతినిధి అని కూడా పక్కన పెట్టండి. మనం ఫీల్డ్ లో ఉన్న రియాలిటీ మాట్లాడదాం. ఫీల్డ్ లో ఉన్న రియాలిటీ ఏంటంటే ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు లక్షల మంది మోసం చేస్తున్నారు హిందూ అని పేరు పెట్టుకుని. అది నిజమా కాదా చెప్పండి. దీనికే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే కంప్లీట్ గా అందులోంచి రిలీజ్ చేయండి. కంప్లీట్ గా అందులోంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం లేకుండా నువ్వు రిలీజ్ చేసావు అనుకో, అప్పుడు ఏమని ఉంటదంటే బీసీసీ అనో లేకపోతే క్రిస్టియన్ అనో ఇండియన్ నన్ను పూర్తి చేయను. ఇప్పుడు చెప్తున్నావు నన్ను పూర్తి కదా, ఒకటి అడుగుతుంటే ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతుంది. లే బీసీసీ అన్నావు అనుకో, ఇక ముందు వెనక లేకుండా బీసీ అనేసావు అనుకో, అప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ప్రస్తావన రాదు, చెప్పలేడు. ఆ పాయింట్ మీనింగ్లెస్ అయిపోతుంది. లేదా క్రిస్టియన్ అన్నావు అనుకో, మరి నువ్వు క్రిస్టియన్ అని ఉండి నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎలా అప్లై చేస్తావని అక్కడే అడిగేస్తారు. అలా కాకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు అన్నావు అనుకో, అది తోక తగులుకొని ఉన్నప్పుడు అది ముందు నువ్వు బీసీసీ అని ఇచ్చేకంటే ముందు ఎంత పెద్ద రాసావు కదా, నువ్వు మూలాలు అక్కడ పెట్టావు కదా, అప్పుడు ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది అనిపించుకుంటున్నారు కదా. అది నేను అంటున్నాను. ఇకపోతే మనం కులానికి సంబంధించిన బెనిఫిట్ తీసుకునేటప్పుడు మనం రుజువు చేసుకోవాలి ఎస్సీ అని, అది వద్దనుకున్నప్పుడు అక్కర్లేదని కరుణాకర్ గారు అన్నారు. నేను దానికి కూడా ఏకీభవిస్తున్నా. నేను ఏమంటున్నానంటే రిలీజన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ, ఒక అప్లికేషన్ రిలీజన్ ఆప్షన్ ఉంటుంది, బెనిఫిట్లు కాదని మాట్లాడుతుంది. ఏ ఫీజు రింబర్స్మెంటో లేకపోతే ఇంకోటో రిజర్వేషన్ కోసం కాదని మాట్లాడుతుంది. రిలీజన్ అనే ఆప్షన్లో ఏదైనా ఒక దానికి హిందూ అని రాయాలి. కానీ ఆగండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, యేసుని నమ్ముకోవాలి, బైబుల్ చదవాలి. కానీ ఇక్కడ వచ్చి హిందూ ఎందుకు రాయాలంటే ఫస్ట్ నన్ను ధృవీకరించాలి నేను క్రిస్టియన్ అని. అలా ధృవీకరణ లేకుండా క్రిస్టియన్ రాశాను ఒక మాట, ఇక్కడ నన్ను క్రిస్టియన్ ధృవీకరించకుండా నేను క్రిస్టియన్ రాశాను అనుకో, అప్పుడు నా అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే మా నాన్న హిందూ ఉండే, అమ్మ హిందూ ఉండే, అంతా హిందూ ఉండే. ఇప్పుడు నేను కూడా హిందూ అని రాసుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను చదువుకుంటూ వస్తున్నాను, డిగ్రీ వరకు హిందూ అని రాశాను. ఇప్పుడు అకస్మాత్తుగా నేను ఒక దాంట్లో క్రిస్టియన్ రాశాను అనుకో, రెండు టాలీ కావు. అప్పుడు ఏం చేయాలి? నేను ముందు హిందూగా ఉన్నాను, ఇప్పుడు ఏంటంటే నేను యేసుని నమ్ముకున్నాను, నా బాప్టిజం సర్టిఫికేట్ తీసుకో, లేదా నా క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత నాకు ఈ వ్యక్తి క్రిస్టియన్ అని ఒకసారి నువ్వు ఎన్రోల్ చేసావు అనుకో, అక్కడ ఆ ఎంఆర్ ఆఫీస్లో నా రికార్డులో రాసేసావు అనుకో, ఆ తర్వాత నుంచి నేను క్రిస్టియన్ రాసుకుంటాను. నాకై నేను రాసుకున్నాను అనుకో, ముందు హిందూ రాసి ఇప్పుడు క్రిస్టియన్ రాసి ఇన్వాలిడ్ అవుతుంది. అది నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, మీరు చెప్తుంది ఏ అప్లికేషన్ గురించి పర్టికులర్ గా చెప్తారు? ఏ అప్లికేషన్ అయినా సరే రిలీజన్ అనే దగ్గర రాయాలి. నేను అక్కడ రిలీజన్ మీ క్రైస్తవుడు పెట్టు ఎవరొద్దన్నారు? అయ్యా నేను పెట్టడానికి ఇబ్బంది కాదు. రిలీజన్ అనే దగ్గర అంతకుముందు హిందూ రాస్తున్నా. ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఆమోదం లేకుండా, ధృవీకరణ లేకుండా ఒక్కసారి క్రిస్టియన్ రాశాను అనుకో, రెండు టాలీ కావు. ఎందుకు కావు? ఇప్పుడు రిలీజియన్ అనేది వ్యక్తిగతం అండి. ఇప్పుడు ఈ విషయంలో నిబంధన లేదు. మీరు మతం సర్టిఫికేట్ తెచ్చుకుంటే తప్ప మీ క్రైస్తవుడు అని మెన్షన్ చేయాలనే నిబంధన ఎక్కడ లేదు. అయ్యా ఇప్పుడు వ్యక్తిగతంగా ఐడియా లేదు, ఈయనకి సరిగ్గా అవగాహన లేదు. విను ఒక మాట విను. చిన్న కామా మిస్ అయినా, ఫుల్ స్టాప్ మిస్ అయినా, క్యాపిటల్ మిస్ అయినా, ఏం మిస్ అయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది.
ఏ అప్లికేషన్ గురించి మీరు చెప్తున్నారు నాకు ఏ స్పష్టంగా? అప్లికేషన్ అయినా సరే, ఏ- ఏదైనా సరే, ఇప్పుడు అదే చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లికేషన్ ఎక్కడ పెడతారు? ప్రయోజనాలు పొందడానికి మీరు అక్కడ అవసరం. మీరు వద్దనుకున్నప్పుడు దేనికి అప్లికేషన్ పెడుతున్నారు మీరు? రిలీజియన్ అంటే అనే మీరు దగ్గర ఏదన్నా హిందూ ఇప్పుడు టెంపుల్లో ఉదాహరణకి కర్ణాకర్ చెప్తుంది ఏంటంటే నా ఫెయిత్ ఏంటన్నది నా వ్యక్తిగతం. ఇప్పుడు faith మీరు అనే వ్యక్తిగతం. జనాభా కానీ లెక్కలు నమోదు చేసుకుంటారండి. ఎప్పుడైతే కాదు కర్ణాకర్ గారు, ఇప్పుడు ఫెయిత్ అన్నది నా వ్యక్తిగతం, కానీ డాక్యుమెంట్ విషయానికి వచ్చినప్పుడు ముందే రాసి అది రాయాల్సి వస్తుంది. నా ఫెయిత్ లోపల ఏమన్నా సరే అది రాయాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి నా పేరు జాన్పాల్, మాటికి జాన్పాల్ గారు అంటున్నాడు, కానీ ఇప్పుడు నేను అప్లికేషన్ ఏం రాయాలి? జాన్పాల్ అని రాయాలనా? జాన్పాల్ లేదు, నా పేరు మణికంఠ స్వామి అని ఉంటుంది. సో జాన్పాల్ అన్నది నా క్రిస్టియన్ ఐడెంటిటీ, ఇక్కడ మాత్రం నా పేరు మణికంఠ స్వామి అని ఉంది. కానీ రికార్డు విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను హిందూ అని రాయాలి. ఎంతవరకు? నా బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు నన్ను ధృవీకరించేంత వరకు నేను రైట్ రాయల్ గా క్రిస్టియన్ రాసేదానికి వీలు లేదు. నేను క్రిస్టియన్ ఇప్పుడు నేను ఫెయిత్ మీకు సంబంధించిన అయినా సరే కోర్టు తీర్పు నువ్వు చదివి అది చేసిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ వదిలిపెట్టు అని చెప్పు. లేదు స్వచ్ఛంగా లేదండి. ఇప్పుడు వదిలిపెట్టారు. నేను కోర్టు తీర్పు చదివి వినిపించా. మీరు ఎప్పుడైతే మతం మారతారో ఆ రోజు నుండే మీరు ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పి కోర్టు వ్యాఖ్యానం చేసి, అంటే తను చెప్పేదంటే డాక్యుమెంట్ పరంగా అంటున్నాను, ఆ, డాక్యుమెంట్ పరంగా తను చెప్తాను. అవును, డాక్యుమెంట్ లో మీరు పేరు మార్చడానికి లేదు. ఉం. మార్చాలని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవును, కానీ రిలీజియన్ అనేది ఎప్పుడైనా మార్చుకోవచ్చు. లేదు, ఫీల్డ్ మీద అలా లేదు, మార్చుకోవచ్చు. ఫీల్డ్ మీద అలా లేదు. ఇప్పుడు మీరు జనాభా లెక్కలు ఉం. వివరాలు రాసుకోవడానికి వస్తారు. జనాభా లెక్కల్లో మీ రిలీజియన్ అడుగుతాడు, మీరు క్రిస్టియన్ అని చెప్పండి. మీకు రిలీజన్ అనేది ఉండదు జనాభా లెక్కలు, ఓన్లీ కులం అనేది అదే ఒకటే ఉంటుంది. అది కూడా వ్యక్తిగతంగా తను జనాభా చెప్పాలనుకుంటే లెక్కల్లో religion ఎందుకు ఉండదు? ఉండదు. మీరు ఒకసారి మీ దగ్గరకు వస్తే మీరు కులగణన జరిగితే మీరు పాల్గొనలేదు తెలియదు, కానీ మీరు పాల్గొంటే ఒకసారి మళ్ళీ రీకరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో నవీన్ గారు తెలంగాణలో కులగణన జరిగింది. ఉం. క్రైస్తవులు అసలు 1% కూడా లేరు అని చెప్పి రికార్డ్ చేశారు. మరి రిలీజియన్ వివరాలు తీసుకోకుండా ఎలా రికార్డ్? ఓవరాల్ జనరలైజ్ చేసి, కానీ ఎప్పుడైనా మీరు డాక్యుమెంట్ పరంగా అయితే లేదు. రిలీజియన్ అని ఎక్కడ religion- ఉంటుంది. అది మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోవాలి దాంట్లోకి. ఓకే, నేను ఒక పాయింట్ అడుగుతాను నవీన్ గారు. ఇప్పుడు తెలంగాణలో రిలీజియన్ పరంగా క్రైస్తవులు లేరు అనే రికార్డ్ ఎలా వచ్చింది? అది రిలీజియన్ తీసుకోకుండా. ప్రభుత్వం తన పని మిమ్మల్ని అడిగి మీరు ఏ రిలీజియన్ అని అడగదు. డాక్యుమెంట్ పరంగా తనకున్న తన సోర్సెస్ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ విషయంలో తను తెలుసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ తనంతట తను తెలుసుకుంటుందా? తను రెగ్యులర్ ఒక వ్యక్తి ఉండొచ్చు. సోర్స్ ఉంటుంది, వ్యక్తిగతంగా దగ్గరకు వచ్చి తెలుసుకోదన్న. అది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇన్ కేసు మీరు వెరిఫై చేసుకుని మీరు కరెక్ట్ అయితే నేను తప్పు, దానికి 100%. సరే చూద్దాం. ఇప్పుడు ఒక సరే, మాట్లాడతాను. ఇప్పుడు నేను నవీన్ అనేది గారు, ఏంటంటే ఒక చిన్న ఇప్పుడు ప్రశ్న. మీరు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ రికార్డ్స్ లో మీరు చెప్పాల్సి వస్తుంది అనుకోండి. మీరు క్రిస్టియన్ అని చెప్పుకోండి. నువ్వు గతంలో హిందూ అని ఉంది కదా, ఇప్పుడు క్రిస్టియన్ ఎలా చెప్తున్నావు? నేను నిన్నే మతం మారానని చెప్పండి. కాదు. లేదు నువ్వు మతం మారడానికి రైట్స్ లేవు నీకు, నువ్వు ఎలా మార్చుకుంటావు? నువ్వు గతంలో హిందూ అని ఉంది కాబట్టి హిందూగానే కంటిన్యూ అవ్వాలని చెప్పి ఏ ఆఫీసర్ మీ మీద ఒత్తిడి పెడుతున్నాడు? ఓకే, నేను అడుగుతాను, దానికి దానికి వస్తాను. చెప్పండి. కరుణాకర్ గారికి ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా కరుణాకర్ గారు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది, క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అన్నది ఒక్కసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే నాకు తెలిసి 10 రోజుల్లోపే హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మీరు ఎవరు అప్లై చేసుకున్నా సరే హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు కావాలి అంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంది, అంత త్వరగా రాదు, దానికి చాలా అడుగుతారు. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు చెప్పినట్టుగా నేను మతం మారిపోయాను, నేను క్రిస్టియన్ని అని రాస్తే వచ్చేటట్టుగా ఉంటే కుదరదు. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకో, ఇద్దరు అమ్మాయి అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలి. ఒక్క నిమిషం, ఒక చిన్న క్లారిటీ అండి. చాట్ జీపీటీలో సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రతి వ్యక్తి గురించి కొన్ని ప్రాథమిక వివరాలు జనాభా లెక్కల్లో పేరు, వయస్సు, లింగము, విద్య, మతం, రిలీజియన్ కూడా అడుగుతారు. రీసెంట్గా జరిగిన కులగణంలో నేను కూడా పాల్గొన్నా. ఒకసారి పాల్గొంటే నేను డైరెక్ట్ వ్యక్తి టు వ్యక్తి పాల్గొన్నా. సో అందుకే నేను దాని ప్రకారం నేను ఇన్ కేసు వెరిఫైలో మీరు రైట్ అయితే నేను రాంగ్, నేను ఆన్ కెమెరా చెప్తున్నా. నేను పాల్గొన్నా, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నేను అది ఇక్కడ కోట్ చేసిన. అది చిన్న లాజిక్ అండి. ఇప్పుడు భారతదేశంలో కంప్లీట్ చేసేస్తాం. భారతదేశంలో ఇంత పర్సంటేజ్ ఈ రిలీజియన్ ఉంది అని చెప్పి ఒక వివరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అధికారికంగా క్రైస్తవ మతం 2%, 3% ఉంది అని చెప్తారు. కానీ అనధికారికంగా ఒక 10-12% వరకు ఉంది భారతదేశంలో అనేది ఒక లెక్కలు. ఈ అధికారికంగా 2-3% అని ఎక్కడ మీరు నిర్ధారణ చేస్తున్నారు? సర్టిఫికేట్ బట్టి. ఆ వివరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఎన్రోల్ అయితే బీసీసీ కింద, అప్పుడు క్రిస్టియన్ కింద వాళ్ళు కన్వర్ట్ జనాభా లెక్కలో తీసుకోకుండా అధికారిక అలా తీసుకోరు. నేను అది నిందాక అదే అన్న. జనాభా లెక్కల్లో మీతో ఆప్షన్ వ్యక్తిగతంగా నీకు చెప్పాలని, లేకపోతే చెప్పకూడదు అక్కడ. అది ఎవరైనా సరే అడుగుతారు. ఉదాహరణకి నేను ప్రశ్న అడుగుతున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ రావడం అనేది కష్టమా సులభమా ఒకసారి అడగమని చెప్పండి. నేను వేసుకొని నమ్ముకున్నాను, ఈమె వేసుకొని నమ్ముకుంది, మేము ఇద్దరం పెళ్లి చేస్తున్నాం, మాకు క్రిస్టియన్ సర్టిఫికేట్ అంటే ఎవరు ఎందుకు అదే అంటున్నాను. దానికి చాలా ప్రొడ్యూస్ చేయాలి, చాలా ప్రొసీజర్. అదే వాళ్ళు ఏమంటారు తెలుసా, అదే హిందూ సర్టిఫికేట్ అని చెప్పు 10 రోజులకు వచ్చేస్తుంది. అదే
సో కామన్గా ఇచ్చేస్తారు, అది ఆల్రెడీ అది ఫార్మేట్ ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది క్రిస్టియన్స్ అబ్రాడ్ వెళ్ళాలంటే, ఫారిన్ వెళ్ళాలంటే అక్కడ భార్యాభర్తలుగా సర్టిఫికేట్ కావాలి కదా, అడుగుతారు కదా. అది కావాలి అంటే ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, వీడియోలు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ ఇక్కడ జరగదు. హిందూ మ్యారేజ్ ఇది సర్టిఫికేట్ చాలా బండ తప్పు. ఎందుకో చెప్తామనండి, అయ్యా. నేను సింపుల్ గా చెప్తామనండి. ఇది గాలి కొట్టుకుపోయే వాదన మీద ఎందుకో చెప్తామనండి. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి, ఇప్పుడు సుప్రీంకోర్టులో నేను తీర్పు వచ్చినటువంటి చింతాడ ఆనంద్ కేసే తీసుకోండి. అతను సర్టిఫికెట్లో హిందూ అని ఉంది, అవునా? అతను అట్రాసిటీ కేసు ఫైల్ చేసినప్పుడు కూడా నేను హిందూ అనే పెట్టాడు కదా. హిందూ అని పెట్టకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసుకోరు కదా. కానీ అతని మీద ఈ క్వాష్ వేసిన వాళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందో ఎవరి మీద అయితే, వాళ్ళు కోర్టుకు వెళ్ళిన పిటిషన్లో ఇతను హిందూ అని మెన్షన్ చేసి మోసం చేస్తున్నాడు, ఇతను పాస్టరు, 10 సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి ప్రేయర్లు చేస్తున్నాడు, ఇతను ఆచరించే ఆచారాలన్నీ క్రైస్తవ మతానికి చెందినవి, కాబట్టి ఇతను హిందూ అవడానికి అవకాశం లేదు, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టే హక్కు ఇతనికి లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు దాన్ని సమర్థించింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. అంటే ఇక్కడ కోర్టు దేన్ని పరిగణలోకి తీసుకుంది? నువ్వు గతంలో సర్టిఫికెట్లో హిందూ హిందూ అని పెట్టుకున్నావు కాబట్టి ఇతను హిందూ అవుతాడని చెప్పలా. ఇతని ఆచారం ఏంటి, ఇతను దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం నుంచి వచ్చిన ఫలాలు కావచ్చు, వాటికి సంబంధించిన కేసుల విషయం ఏదైనా సరే మతం మారితే వర్తించని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈరోజు నేను సుప్రీంకోర్టుని వ్యతిరేకిస్తాను. ఇక్కడ చాలా ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న, వాళ్ళకి తెలియదు అంటే నాయకులు కూడా అదే ఓటేసిన వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి వర్తిస్తాయనే కదా. మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు వర్తించమని చెప్పట్లా, రిజర్వ్డ్ ఫలాలు మాత్రమే. అవి రిజర్వ్డ్. ఇప్పుడు దళిత బంధు లాంటి అట్లా రిజర్వ్డే కదా. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఎస్సీలకే దళిత బంధు అట్లా రిజర్వ్డ్ వచ్చాయి. దళిత బంధు అనే ఆ పదంలోనే మీకు అర్థం ఉంది, ఆ కులానికి సంబంధించి పథకం అది. ఇప్పుడు జనరల్ గా సంక్షేమ పథకాలు పెట్టారనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ పేదవాళ్ళకి, అదే రిజర్వ్డ్ మీరు అన్నాడు. రిజర్వ్డ్ కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి ప్రభుత్వం నుంచి వచ్చేవి, అవి అందరికీ వర్తిస్తాయి. కులాన్ని ఆధారం చేసుకుని ఏదైనా పథకాలు పెట్టినప్పుడు ఆ కులంలో ఎవరుంటే వాళ్ళకి వర్తిస్తాయి. వీళ్ళు హిందుత్వం వదిలేసిన కులం కూడా పోతుంది కదా, వీళ్ళు ఆ కులంలో ఉంటే వర్తిస్తాయి. ఇక్కడ సుప్రీంకోర్టు ఒకటే అంటున్నా, కరుణాకర్ గారు మీరు అర్థమయ్యేలా అంటున్నారో లేకపోతే నాకు తెలియదు, కానీ ప్రారంభం ఏమంటే కులం పోవట్లేదు ఇక్కడ. ఎందుకు పోవట్లేదు చెప్పు. ఇప్పుడు మీరు వదిలిపెట్టట్లేదు. ఒక మాట, ఒక ఎస్సీ వ్యక్తి ఏస్పో నమ్ముకున్నాడు, సర్టిఫికేట్ అప్లై చేశాడు, సర్టిఫికేట్ లో ఏమని వస్తుంది చెప్పండి. ఇప్పుడు 10 సార్లు చెప్పాను, ఏమని వస్తుంది చెప్పండి. ఇప్పుడు బీసీసీ అనేది కాదు, బీసీసీ అని రాదు, చెప్తున్నాను ఏమని వస్తుంది. బీసీసీ అనే ఒక కేటగిరీలో ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కన్వర్ట్ అయితే బీసీసీ అవుతారు, అలాగే ఇతర వర్గాల నుంచి ఎవరన్నా బీసీసీగా ఉండే అవకాశం ఉంది కదా. కాదు, ఒక క్వశ్చన్ క్లియర్ గా చెప్పండి. ఒక ఎస్సీ వ్యక్తి ఏస్పో నమ్ముకున్నాడు, నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ లో కులం క్యాస్ట్ అనే దగ్గర ఏమి రాశారు, ఏమి రాస్తారు అన్నది ఆయన చెప్తే అంతటితో అయిపోతుంది. రైట్, దానికి మీరు చెప్పండి. రాస్తారు ఎస్సీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ బీసీసీ అని రాస్తున్నారు, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ కాబట్టి బీసీసీ అని రాస్తున్నారు. ఇలా రాస్తున్నారు కాబట్టి మేము ఆ కులాన్ని వదిలిపెట్టట్లేదు అని చెప్తున్నారా? అదే సమస్య, నాకు అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అది కరెక్ట్ గా చెప్తున్నా, అదే సమస్య. ఆ మూలం తీసే ప్యూర్ గా బీసీసీ ఇచ్చేసాయి. ఆ మూలం ఉన్నంత కాలం ఎస్సీ అనే కదా వాడు పరిగణించబడుతున్నాడు. ఆ మూలం తీసేసిన రోజు రిజర్వేషన్ ఎందుకు అనుభవిస్తున్నావు అని అడుగు. అదే క్లారిటీ. వాళ్ళు సర్టిఫికెట్ రాస్తున్నారు కాబట్టి మేము, ఇప్పుడు మీరు మోసం చేస్తున్నారు ఎందుకు అంటే అక్కడ చిన్న ఇది మాకు నచ్చని విషయం ఉంది కాబట్టి నేను దొంగతనం చేస్తాను అన్నట్టు ఉంది. తల్లి వాళ్ళు ఏమంటున్నారంటే మేము మోసం చేయట్లేం, తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది, మనసాక్షిని చంపుకుని తను అంటున్నాను. ఇప్పుడు బీసీసీ అనేది బై బర్త్, ఇప్పుడు బీసీఏ బిసిడిఈ అనే కేటగిరీలు ఉన్నాయి. ఈ బీసీసీ అనే వ్యక్తి బై బర్త్ బీసీసీనా లేకపోతే కన్వర్ట్ అవ్వడం ద్వారా బీసీసీ అయ్యాడా అనేది క్లారిటీ కోసం అక్కడ రాస్తున్నారు, చిన్న పదం రాస్తున్నారు. అది పట్టుకుని నేను దీన్ని మోసం చేస్తాను, అదేంటి తప్పు కదా. మేము మారుతాము, మేము రాసుకుంటా అంటాం, హిందూ అని కృష్ణ రాసుకుంటాం, కానీ తప్పనిసరి పరిస్థితిలో హిందూ అని రాయాల్సి వచ్చింది, మేము ఎక్కడ కూడా మోసం చేయట్లేదు అని తన క్లారిటీగా చెప్తుండవు. ఫస్ట్ మీరు రాజ్యాంగానికి విధేయంగా ఉండటం నేర్చుకోండి. ఫస్ట్ నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇట్లా చేస్తాను కుదరదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పి రాశారు అనుకోండి, ఆ చట్టం అలా చెప్తుంది అనుకో, మీరు దాన్ని ఫాలో అవ్వండి. నాకు ఇది నచ్చదు కాబట్టి నేను మోసం చేస్తాను, రైట్స్ మీకు లేవు. మోసం అనే పదాన్ని కాదు, మీరు చాలా వీక్ ఆర్గ్యుమెంట్ జానపాల్ గా చెప్పారు. మన ప్రశ్న ఏంటి? మన ప్రశ్న ఏంటి? ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు మతం మారి హిందూ అని చెప్పుకుంటున్నారా లేదా?
చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ రాయాల్సిన పరిస్థితి వస్తే రాస్తున్నాం అని అదే కదా చెప్తుండ్రు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ. ఇతను బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారండి, బీసీసీ అని చెప్తున్నారు. ఇతను బై బర్త్ బీసీ వర్గాలకు చెందినవాడా లేదా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చినవాడా? షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి బీసీసీ అయ్యాడు అని రాస్తున్నారు. అక్కడ డీటెయిల్డ్ గా రాస్తున్నారు. ఇప్పుడు బై బర్త్ ఇతను బీసీ అని అనుకునే అవకాశం ఉంది కదా, బీసీసీ డైరెక్ట్ బీసీసీ అని రాస్తే. నిజంగా బీసీలో స్వతహాగా పుట్టిన వాళ్ళు బీసీ అవుతారు, అలాగే కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీసీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కన్వర్ట్ అయ్యాడు కూడా బీసీసీ అని క్లారిటీ కోసం రాస్తున్నారేమో, అందరితో తప్పే ఉంది. చెప్తాను, సమాధానం చెప్తాను. రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ సంబంధించి ప్రాసెస్ అంటే చాలా వీక్ ఆర్గ్యుమెంట్, అలా తేల్చేస్తా అన్నాడు, దానికి సమాధానం చెప్పలేదు. చెప్పాను నేను మీకు. వస్తాను ఆగు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పే అయ్యా, మీకు క్లారిటీ. ఇంతవరకు చెప్పావు, ఇప్పుడు నన్ను చెప్పలేవు, నేను ఒక మాట్లాడాలి. 1 minute మీరు నేను చెప్పండి. మాట్లాడాలి 1 minute. కదా. చెప్పండి. మీరు చెప్పండి. అది వీక్ ఆర్గ్యుమెంట్ అన్నాడు, దాన్ని చెప్పలేదు. ఎస్సీ నుంచి మారిన వాళ్ళు రాయితీ పొందడాన్ని బట్టి చాలా మంది దళితులు హిందువులు నష్టపోతున్నారు, దానికి ఎలా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, వీళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఇటు వచ్చారు కాబట్టి క్రిస్టియానిటీలోకి, అలా ఎక్కడి నుంచి వచ్చారో పూర్తిగా చెప్పాలి కదా, అందులో ఏముండదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఓకే, మంచి ప్రశ్నే, దీనికి సమాధానం చెప్తాను. భారతదేశంలో క్రిస్టియానిటీ పుట్టలేదు. క్రిస్టియానిటీ పుట్టింది అక్కడ యెరూషలేములో పుట్టింది. యెరూషలేములో కాకుండా ఇక ప్రపంచంలో ఏ దేశంలో క్రిస్టియానిటీ ఉన్నా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కన్వర్ట్ అయ్యారా తప్ప అక్కడ క్రిస్టియానిటీ పుట్టలే. కాబట్టి భారతదేశంలో ఎవడైనా క్రిస్టియన్ అని చెప్తున్నాడంటే వాడేం బై బర్త్ క్రిస్టియన్ అని అర్థం కాదు, వాడు కన్వర్టెడ్ క్రిస్టియనే. ఇకపోతే వాడికి ఏదో కులం ఉంటుంది, భారతదేశంలో పుట్టిన పుణ్యానికి ఏదో కులంలో అంటగడతారు అన్ని. కాబట్టి ప్రత్యేకంగా ఈ కులం నుంచి వచ్చాడని చెప్పాల్సిన అక్కర్లేదు. తను కన్వర్టెడ్ పుట్టుడా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కన్వర్టెడ్, వాడు తర్వాత పుట్టినోడు పుట్టినట్టే కదా. ఇప్పుడు నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్, నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఎందుకు ఇస్తున్నావు? అంతకుముందు జనరేషన్ కన్వర్టెడ్, నెక్స్ట్ జనరేషన్ వాడు పుట్టినట్టే కదా, తను అది నేను చెప్తుండు చెప్పేది కదా. నీకు అర్థం కావట్లే. నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఇవ్వు, అది ఇవ్వకపోయినా సరే క్రిస్టియన్ అంటే ఇక్కడ కన్వర్ట్ అయినట్టే. భారతదేశంలో క్రిస్టియన్ ఎవరు లేడు. నేనేమంటున్నా అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయ్యాడనే మాట ఎందుకు ఇస్తున్నావు అసలు? ఆ పదాన్ని ఎందుకు పట్టుకోసం మూలాన్ని? దానికి ఆల్రెడీ సమాధానం మీరు ఎన్నిసార్లు అదే పదే ఆల్రెడీ సమాధానం చెప్పాను దానికి. చెప్పలేదు. అరే ఏం చెప్పావు ఇంత చెప్పు, మళ్ళీ ఏం చెప్పావు? ఒక నిమిషం, మీకు సమాధానం దొరికిందా లేదా? మీరు చెప్పాను. మీరు చెప్పండి, మీరు దానికి చెప్పండి. మీరు ఇప్పుడు బీసీసీ ఎలా అయ్యాడు? బై బర్త్ అయ్యాడా, ఎస్సీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అవ్వడం ద్వారా అయ్యాడా అనే క్లారిటీ కోసం అక్కడ రాస్తున్నారు. బై బర్త్ బీసీసీ, అసలు బీసీసీ అనే కులమే లేదు. బీసీసీ అనే కులమే లేదు. అప్పుడు by birth ఎలా మొదటి ఉంటాడు? జనరేషన్ ఆ పేరెంట్స్ కన్వర్ట్ అయినప్పుడు కన్వర్టెడ్ అని ఉంటది, నెక్స్ట్ వాడు పుట్టినట్టే కదా. నా క్లారిటీ విను. భారతదేశంలో ఉన్న కులాల్లో బీసీసీ అనే కులం లేదు కాబట్టి బై బర్త్ బీసీసీ ఎవరు పుట్టరు. బీసీసీ అనేది మధ్యలో వచ్చింది. ఇప్పుడు బై బర్త్ పుట్టిన కొన్ని వర్గాలని బీసీ కేటగిరీలో పెడుతున్నారు కదా, బీసీ ఏబిసిడిఈ వస్తానే కదా. బీసీసీ అంటే డెఫినేషన్ చెప్పండి. బ్యాక్వర్డ్ కాస్ట్. బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది కులమా లేదా స్టేటస్? అదే నేను చెప్తా. ఇప్పుడు కులం కాదు, స్టేటస్. అది కొన్ని కులాలు. మరి నేను మాట్లాడుతున్నాను కులం గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక పాయింట్ మీద క్లారిటీ ఇవ్వండి. ఒకటే పాయింట్ అండి. ఇప్పుడు మీకు అక్కడ ఎస్సీ కన్వర్టెడ్ అనే పదం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారా అంటున్నా. అబద్ధం చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అబద్ధం చెప్పట్లే, ఆ మూలం తీసే, అది ఉన్నంత కాలం కులం వెంటాడుతుంది కదా. కులం వెంటాడుతుందంటే హిందూ మతం ఎస్సీ అనేది తీసేయమంటున్నారు, తీసేయది. కన్వర్ట్ అయిన షెడ్యూల్డ్ క్యాస్ట్ తీసేయి. కన్వర్టెడ్ క్రిస్టియన్ నువ్వు, లేదా బీసీసీ నువ్వు, లేదా ఏమంటారు ఇండియన్ క్రిస్టియన్ నువ్వు, లేదా క్రిస్టియన్ నువ్వు. కన్వర్ట్ అయిన వాళ్ళకు ఎస్సీ అనే పదాన్ని తీసేయండి. అసలు ఆ మూలం అది వద్దు, ఆ వాసనే వద్దు. దాని గురించి ఏం చెప్తారు? నేను గ్రౌండ్ రియాలిటీ ప్రాక్టికల్ గా ఏంటి అనేది మాట్లాడదంటే ఈయన డైవర్ట్ చేసేసి ఇండివిజువల్ గా నాకు ఇష్టం లేదు, నాకు తీసేస్తాను కాబట్టి సమస్య లేదు, ఇది పనికిరాని వాదన అండి. ఇప్పుడు మనకి అది ఎలా పనికిరాదో ఫీల్డ్ రియాలిటీ ఏంటి అది చెప్తున్నా నేను. ఈ రోజు కూడా మీరు మొత్తం టీవీ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి, మీరు ఎలా తీసేస్తారు, మాకు కులం ఎలా పోయిద్ది, మేము పోరాటం చేస్తాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ విషయంలో కూడా ఉన్నారు. ఎంతమంది మీరు బయట మాట్లాడేవాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది బాహాటంగా మాట్లాడదంటే నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నాకు సమస్య లేదంటారని మీరు. ఇప్పుడు కొన్ని లక్షల ఆన్సర్ కదా అది ఉన్నది నిజంగా. చాలా మంది డిపెండ్ అయ్యి నేను ఇక్కడికి రాలేదు. డిబేట్ల మీద డిపెండ్ అయ్యి కదా ఆ వ్యక్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి తన నిరసన వ్యక్తం చేశారు. దేని గురించి ఎస్సీ వర్గాల వాళ్ళు ఇలా చెప్తున్నారా లేదా, వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుందా లేదా మతం మారితే అనేది చర్చ. జాన్ పాల్ గారికి ఇష్టం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ. నేను కూడా నా చెప్పట్లేదు. ఈ రోజు అధికారికంగా భారతదేశంలో 2-3% మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. అంతమంది ఏమన్నారా? 10% మంది ఉంటారు అనేది ఒక అంచనా కదా. అంటే వీళ్ళందరూ 10% అంటే ఎంతమంది అనుకుంటున్నారు? 15 కోట్ల మంది. ఈరోజు సుమారుగా ఒక 15 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు భారతదేశంలో. కానీ కేవలం 2 కోట్ల మంది మాత్రమే వాళ్ళు అధికారికంగా ఉన్నారు.
అంటే 2 కోట్ల మంది మాత్రమే మేము క్రైస్తవులం అని చెప్పుకున్నారు. మిగిలిన 13 కోట్ల మంది అబద్ధం చెప్పారా లేదా? అబద్ధం చెప్పట్లేదు. మళ్ళీ అబద్ధం చెప్పలేదు అంటారు. అంటే నేను స్టార్టింగ్ వాళ్ళు హిందూ అని రాస్తున్నారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళు రిలీజియన్ అని చెప్తే వాళ్ళు రిలీజియన్ అడిగితే అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తాను. కాదు వాళ్ళు రిలీజియన్ అడిగినప్పుడు మేము హిందూ అని చెప్తున్నారు, హిందూ అని చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మీదంటూ హిందూ అని రాసే వాళ్ళు అనధికారికంగా ఉన్న వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. చెప్పట్లేదు. మీరు చెప్పండి తను చెప్పిన క్వశ్చన్. మరేం చెప్తున్నారు? ఎస్సీ అనేటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ అనేది వచ్చింది ఎప్పుడు అంటే 1950లో వచ్చింది. ఆ 1950లో ఎందుకు వచ్చింది అంటే ఈ ఎవరైతే అన్టచబిలిటీ ఉందో, అన్టచబిలిటీ సామాజిక వెనకబాటు, ఆలయాలకు రానికపోవడం, కలిసి తాగనికపోవడం, తిననికపోవడం, వీటి నుంచి వచ్చింది కదా వివక్ష అనే దాని నుంచి వచ్చింది షెడ్యూల్డ్ కాస్ట్ అనేది. షెడ్యూల్డ్ కాస్ట్ నథింగ్ బట్ వివక్ష. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజు కూడా వివక్ష చూపెడితే వాడు షెడ్యూల్ కాస్ట్ అవుతాడు. వివక్ష పోతే కదా వీడు రిలీజ్ అవుతాడు. వివక్ష అప్పుడు ఎలా వివక్ష ఉందో నువ్వు పలానా అని ఈ రోజు కూడా అదే వివక్ష ఉన్నప్పుడు అప్పుడు ఎలా పోతుంది? నేను ఏమంటున్నాను, నువ్వు నన్ను క్రిస్టియన్ అంటున్నావు. ఎస్సీ కిందకి ఎవరు వస్తారంటే 1950లో కొంతమందిని చేర్చారు. 1956లో సిక్కును కూడా చేర్చారు అందులోకి. 1990లో బౌద్ధులు కూడా చేర్చారు. కానీ ఈ ఎస్సీ కిందకి క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ చేర్చలే. తప్పు. ఆగు, తప్పేంటి? సిక్కు అనేది కులం కాదు, బౌద్ధం అనేది కులం కాదు. మతం. నేను మాట్లాడుతున్న కులం కాదు. ఆగు నేను మాట్లాడుతున్న క్యాస్ట్ అనే దాని కిందికి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే దాని కిందికి కొన్ని కులాలను చేర్చారు. 1950లో ఇది జరిగింది. 1956లో సిక్కులు కూడా చేర్చారు. ఇది కులం కింది కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్. మళ్ళీ మతానికి నన్ను మీరు చెప్పిన పదం అలానే ఉంది. సిక్కులు అంటే మతం, బౌద్ధులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేది కులం కదా. మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఆగండి, అలా ఆగండి. సిక్ అనేది కులం అని నేను చెప్పట్లేదు, సిక్ అని కులం అని చెప్పట్లేదు. 1950లో వచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఆర్డినెన్స్ కాదు అది. మరేంటి? ఒక్క నిమిషం మీరు ఆర్డినెన్స్ అంటే ఏంటి? రాష్ట్రపతి ఉత్తర్వు. దాన్ని ఆర్డినెన్స్ ఇంగ్లీష్ లో దాన్ని మీరు ఒక 1 మినిట్ క్లారిటీ. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఆర్డినెన్స్ కాదు అది. అయ్యా దాన్ని ఇంగ్లీష్ ఆర్డినెన్స్ అంటారు. 1950లో కాన్స్టిట్యూషన్ రాష్ట్రపతి ఉత్తర్వు వేరు, ఆర్డినెన్స్ వేరు. అలా 1950లో కొన్ని కులాలని వెనకబడిన వాటిని పట్టుకొచ్చి వీళ్ళు అన్టచబిలిటీ అనుభవిస్తున్నారని 1950లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే దాని కింద ఎస్సీ కింద వేశారు. అయితే 1956లో ఆ కేటగిరీ కిందకి వాళ్ళు మాలా అని చెప్పట్లేదు నేను, ఎస్సీ అనేటువంటి దాని కిందకి 1956లో సిక్కులు పట్టుకొచ్చారు. 1990లో బౌద్ధులు తీసుకొచ్చారు. ఓకేనా? వాళ్ళు క్యాస్ట్ అని చెప్పట్లేదు నేను. అయితే మీరు మళ్ళీ మీరు స్టేట్మెంట్ చదవండి. మీరు మళ్ళీ స్టేట్మెంట్ కరెక్ట్ ఇస్తారు. నీకు ఒక క్లారిటీ. హిందూ అనే దాంట్లో రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల సిక్కు అనే దాంట్లో కూడా రకరకాల కులాలు ఉన్నాయి. మీరు చెప్పే జనాలు ఇప్పుడు చూస్తారు కదా, నిజంగా నవ్వుకుంటారు. మీరు చెప్పిందా నిజంగా నవ్వుకుంటారు. మళ్ళీ సంవత్సరం చెప్తాను చూడు. 1950లో ఎస్సీ ఏదో చట్టం వచ్చిందో అది 1956లో సిక్కులు చేర్చారు అందులోకి, 1990లో బౌద్ధులు చేర్చారు అందులోకి. ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని అందులోకి చేర్చలేదు, ఎందుకంటే వాటిలో కులం లేదు కాబట్టి. అసలు ఈయన కులాన్ని మతాన్ని తేడా లేకుండా మాట్లాడు. నేను చెప్తానండి. 1950లో మనకి రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. ఏమి అధికారం ఇచ్చారు? ఎస్సీలుగా ఎవరెవరిని గుర్తించాలి అనే అధికారం రాష్ట్రపతికి వదిలేశారు. రాష్ట్రపతి ఉత్తర్వు అని అందుకంటారు. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఈ వర్గాలని ఎస్సీలుగా గుర్తించవచ్చు అనేది అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర్వు. ఇప్పుడు మరి రాష్ట్రపతికి ఆ ఎస్సీ వర్గాలని మార్చే అధికారం ఇప్పుడు ఉందా అంటే లేదు. మొదటిసారి ఎస్సీల్లో ఎవరెవరిని చేర్చాలి, ఏ కులాలను చేర్చాలి అనే అధికారం, నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చాలి అంటే పార్లమెంట్ చట్టం చేయాలి. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వు అని అంటారు. ఓకే. తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కులాల వారికి వీళ్ళు గనక ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా ఉండదు. దీంట్లోకి తర్వాత సిక్కులు చేర్చారు, బౌద్ధులు చేర్చారు అంటున్నారు. ఇదిగో మీరు ఒకసారి చదవండి. అది ఒక నిమిషం. 1956లో సిక్కులు చేర్చడం కాదు, సిక్ రిలీజియన్ కి కూడా ఈ వెసులుబాటు చదివి వినిపించండి. తర్వాత ఫస్ట్ చదవండి. హిందూ మతంలో ఉన్నంత వరకే ఈ కులాల వారికి కుల హోదా ఉంటుంది అనేది అక్కడ అప్లై చేశారు. వేరే ఏ రిలీజియన్ లోకి మారినా కూడా వీళ్ళకి కుల హోదా పోతుందని పెట్టారు.
తర్వాత 1956లో సిక్ రిలీజియన్ కి కూడా వెసులుబాటు ఇచ్చారు. 90లో బౌద్ధ రిలీజియన్ కి కూడా, అంటే ఈ కులాల వారు సిక్ రిలీజియన్ లోకి మారిన కుల హోదా ఉంటుంది 1956లో చేర్చారు. 1990లో బౌద్ధ రిలీజియన్ కి కూడా వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి ఈ కులాల వారికి వెసులుబాటు ఏ రిలీజియన్స్ లో ఉంది అంటే హిందూ మతము, సిక్కు మతము, బౌద్ధ మతము. ఈయన ఏమంటున్నారంటే సిక్కు బౌద్ధ ఈ రెండు ఇక్కడ చేర్చారు అంటున్నారు. అది కాదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరు ఇచ్చిందని 1956 to Sikhs, 1990 to Buddhist. SC status in Sikhism. People who belongs to historically obsessed caste and follow Sikhism can be recognized as SC. మరి ఏంటంటే నేను చెప్పింది అదే కదా. ద రికగ్నిషన్ కమ్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950. ఒరిజినల్లీ ఎస్సీ స్టేటస్ వాజ్ గివెన్ ఓన్లీ టు హిందూస్. లేటర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 1956లో టు సిక్స్, 1990లో టు బుద్ధిస్ట్. ఏమంటారు ఎస్సీ స్టేటస్ ఇన్ సిక్కిజం. పీపుల్ హూ బిలాంగ్స్ టు హిస్టారికలీ అప్రెస్డ్ క్యాస్ట్ అండ్ ఫాలోయింగ్ సిక్కిజం క్యాన్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎస్సీ. ఇదే కదా నేను మొత్తుకున్నది. మీరు ఇద్దరు కాదు కాదు. ఇప్పుడు నేను బౌద్ధంలోకి మారానండి, నన్ను ఎస్సీ అంటారా? కాదు, నేను ఓసీ కాబట్టి నేను బౌద్ధంలోకి మారినా నన్ను ఎస్సీ అనరు. నేను బై బర్త్ ఎస్సీ అయ్యి ఉండి నేను బౌద్ధంలోకి మారితే అప్పుడు నాకు ఎస్సీ హోదా అలాగే ఉంటది. ఇప్పుడు అది చెప్తుంది రాజ్యాంగం. కరుణాకర్ గారు చెప్తున్నాడు వ్యాఖ్యానం. మీరు చదివారు, మీరు బౌద్ధంలోకి మారుతారు. దీని తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. కాదండి, నేను చెప్తున్నా, నేనేం మాట్లాడుతున్నానంటే నేను చెప్పింది అది కాదు. ఈ లెక్క ప్రకారం ఏంటి, సిక్కులు బౌద్ధులు అందరూ ఎస్సీలు అవుతారా? అదే చెప్తున్నారు మీరు. సిక్కులు బౌద్ధులు అందరూ ఎస్సీలా? నేను ఏమన్నాను, సిక్కుల్ని అందులో చేర్చారు, బౌద్ధులు అందులో చేర్చారు. ఇక్కడ ఉన్నదాన్ని చూపించాను నేను. కాదండి, దాని అర్థం మీకు అర్థం కావట్లేదు. మరి మీరు చదివి వినిపించండి. సిక్కులు బౌద్ధులు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ నుంచి చదివి వినిపించండి. ద రికగ్నైజేషన్ కమ్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950. ఓకే, రికగ్నిషన్ అంటే ఏంటి? గుర్తింపు. ఒరిజినల్లీ ఎస్సీ స్టేటస్ వాజ్ గివెన్ ఓన్లీ టు హిందూస్. ఫుల్ స్టాప్ కాదు, కామా అది తర్వాత చదువు. ఎస్సీ స్టేటస్ వాజ్ గివెన్ ఓన్లీ టు హిందూస్ అంటే హిందూగా ఉన్న ప్రతి ఒక్కరు ఎస్సీ అని కాదుగా. టు హిందూస్ అంటే ఇక్కడ హిందూస్ అని ఉంది కాబట్టి హిందూస్ అందరూ ఎస్సీలు అంటారా? ఒక్క నిమిషం, అర్థం అదే కాదు. హిందూస్ లో పుట్టినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత లేటర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు సిక్స్, అంటే ఎస్సీల్లో పుట్టి సిక్కు మతంలోకి కన్వర్ట్ అయితే కూడా వాడికి ఎస్సీ హోదా ఉంటుంది. తర్వాత ఎక్స్టెండెడ్ టు బుద్ధిస్ట్, వాళ్ళు ఎస్సీలో పుట్టి బుద్ధిస్ట్ గా కన్వర్ట్ అయితే కూడా ఎస్సీ హోదా ఉంటుంది. అంతే తప్ప సిక్ హిందూస్ ప్రతి ఒక్కరు ఎస్సీ కాదు, బుద్ధులు ప్రతి ఒక్కరు ఎస్సీ కాదు, సిక్ రిలీజియన్ ప్రతి ఒక్కడు ఎస్సీ కాదు. ఇక్కడ ఎక్స్టెండెడ్ టు హిందుత్వ, ఎక్స్టెండెడ్ టు సిక్, ఎక్స్టెండెడ్ టు బౌద్ధం, అది దాని మీనింగ్. మీరు ఏంటి కింద మీద అయిపోతారు? ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. నేను అట్లా అట్లా ఆగు, మీరు తప్పు చెప్తున్నారు. నేను చెప్పాడు వినండి. ఈయన చెప్పేది ఏంటంటే సిక్ రిలీజియన్ మాట్లాడు, మీరు మాట్లాడితే ఈయన మాట్లాడితే నేను ఏం చెప్పాలి ఇంతకీ? మాట్లాడుతా ఒకటి, మీరు ఫుల్ కామెడీ చేసి బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు కామెడీ చేశాడన్నది అర్థమవుతుంది జనానికి. బ్రహ్మాండంగా మీరు ఒక మాటతో క్లారిటీ ఇవ్వండి ఆ విషయం. క్లారిటీ వినండి. ఎస్సీ అనేటువంటి ఆ స్టేటస్ అనేది సిక్కులకి అప్లై అవుతుంది, బుద్ధులకి అప్లై అవుతుంది, హిందూస్కి అప్లై అవుతుంది. ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అప్లై కాదు అన్నది ఈ చట్టం చెప్తూ ఉన్నది. 1950లో హిందూస్ షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నారు, 52లో సిక్కులకు వచ్చింది. ఓకేనా, 90లో బౌద్ధులు కూడా అది ఎక్స్టెండ్ చేశారు. అయితే ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అది అప్లై కాదు. ఎందుకంటే అందులో కులాలు లేవు. ముస్లిమ్స్ క్రిస్టియన్ కులాలు లేవు. నేనేమంటున్నానంటే నువ్వు ముందు కులం పేరు పెట్టి షెడ్యూల్ కేసం కులం పెట్టి ఒక పాయింట్ నన్ను పూర్తి చేయండి. మీరు గమనించండి, ఒక్కొక్క పాయింట్ రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి దాని కౌంటర్ ఇవ్వగానే మళ్ళీ ఏదైతే ముందు కులం పేరు వెళ్ళిపోతున్నారు. పవన్ ఒక మాట చెప్తాను, నేను కరుణాకర్ జడ్జ్ చేయట్లేదు, కరుణాకర్ నన్ను జడ్జ్ చేయట్లేదు. ఇది పబ్లిక్ వెళ్ళిందా, పబ్లిక్ చూసుకుంటారు ఎవరేం మాట్లాడారు అన్నది. కాబట్టి నన్ను జడ్జ్ ఏం చేయనక్కర్లేదు. కులాన్ని పీకేస్తే, నువ్వు షెడ్యూల్ కేసు తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా క్రిస్టియన్ అయిపోతాడు. కరుణాకర్ సింగ్ గారు ఏమన్నారంటే ఇంతకు ముందు మీరు ఎస్సీలో సిక్కులందరూ కలుపుతుల్లా అనే మాట తను అన్నాడు. అరే నేను కాదు, ఇక్కడ ఉంది. మీరు మళ్ళీ అది చెప్పకుండా మళ్ళీ ఇంకేదో చెప్పడం జరిగింది. తను అదే మాట్లాడుతున్నాను, నేను అదే మాట్లాడుతా. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నేను ఏం చెప్తున్నానంటే మాట్లాడుతుంటే మధ్యలో వస్తారు, మీరన్నా వస్తారు, ఈయనన్నా వస్తారు. మీరు మాట్లాడడం మధ్యలో రాలేమండి. మీరు చెప్పింది దానికి అది కరెక్ట్. నేను దానికి అంటున్నాను. ఒకటి, షెడ్యూల్ కాస్ట్ అనేది
అప్లై అయ్యేది హిందూస్కి అవుతుంది, సిక్కులకి అవుతుంది, బౌద్ధులకి అవుతుంది. అది అప్లికేషన్. ఒక క్రిస్టియన్కి ముస్లింకి అప్లై అవుతుంది. సో నువ్వు దాన్ని తీసేసావు అనుకో, నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు, వాడు అక్కడ పడిపోతాడు వెళ్ళి కులం లేకపోతే. రైట్, మీరు చెప్పండి, తను చెప్పింది దానికి మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆయన మొత్తం కన్ఫ్యూజ్ చేశారు. ఆయన ఏం చెప్పారు ఆయన? నేను క్లారిటీ చెప్తున్నాను. ఎస్సీ అనేది బుద్ధిస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు, సిక్ అయినా అప్లై చేసుకోవచ్చు, హిందూ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ముస్లిము క్రిస్టియన్ ఇద్దరికి అప్లై కాదు అది, ఎందుకంటే అందులో కులాలు లేవు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే క్రిస్టియన్కి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇది తగిలించామనుకో, అప్పుడు కులాన్ని అంటగట్టి క్రిస్టియన్ కాలేడు, కులాన్ని అంటగట్టి క్రిస్టియన్ కాలేడు, వాడు హిందూ అవుతాడు. నేనేమంటానంటే ప్యూర్గా క్రిస్టియన్ అని ఇచ్చేసాయి, అప్పుడు కుల ప్రస్తావన రాదు, రిలీజ్ ఎక్కడి నుంచి అంటున్నా నేను. రైట్, తను చెప్పిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఇదే మాట ఒక 10 మంది పాస్టర్లని, అంటే ఎస్సీ వర్గాలకి చెందినటువంటి పాస్టర్లని లేదా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని కూర్చోబెట్టి మాకు ఇచ్చే సర్టిఫికెట్లో కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఫ్రమ్ ఎస్సీ అని చెప్పి సర్టిఫికెట్లు ఇది రాస్తున్నారు, ఇది తీసేస్తే మేము హ్యాపీగా మా వెనుకున్న ఎస్సీ అనేది పదాన్ని తీసేస్తే బీసీసీలోకి వెళ్ళిపోతాము అని ఇదే స్టేట్మెంట్ని పత్రికాముఖంగా 10 మంది ఎస్సీ నాయకులను కూర్చోబెట్టి ఈయనతో చెప్పించండి. అది సాధ్యం అవుతుందా? ఇక్కడ జరుగుతున్న ఫీల్డ్ రియాలిటీ మాట్లాడుతుంటే ఈయన ఇది ఒకటి పట్టుకుని నాకు అది కావాలి. మీరు చెప్పండి దానికి. నేను దాన్ని చెప్తాను. కర్ణాక సుగ్న గారు చెప్పింది ఏంటంటే ఇది 10 మంది పాస్టర్లను కూర్చోబెట్టి చెప్పండి అన్నావు కదా, నేను ఇక్కడ వీళ్ళ చేత చెప్పిస్తాను వాళ్ళ చేత చెప్పిస్తాను దాని కాదు ఉన్నది. ఒక క్రిస్టియన్ వ్యూ ఏంటి దీని మీద, క్రైస్తవ భావజాలం ఏంటి ఒప్పుకోనప్పుడు చూడు మీ పర్సనల్ తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు అందరి మీద? ఆగు, ఇక్కడ నేను ఏంటంటే క్రిస్టియన్ వ్యూ చెప్పడం అనుకున్నాను తప్ప నేను వాళ్ళ చేత చెప్పిస్తాను వీళ్ళ చేత చెప్పిస్తాను కాదు. ఇంత పబ్లిక్ గా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే ఇది నేను ఒప్పేసుకుంటున్నా, ఇది సత్యం అని ఒప్పేసుకుంటున్నా. నేనేమి సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టట్లేదు, కానీ అందులో కొన్ని అమెండ్మెంట్స్ కొన్ని కరెక్షన్ చేసి పూర్తిగా 100% అది చేసేసేయండి. ఎందుకు హాఫ్ ఎందుకు చేస్తున్నా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వాళ్ళని ఒప్పించు వీళ్ళని ఒప్పించంటే వాళ్ళని ఒప్పించడానికి నేను ఇక్కడ లేను, నేను ఒప్పిస్తే ఒప్పుకునేటువంటి ఇందరూ రాను కదా నేను. అంటలేడు, మీరు అలా ముందర చెప్తారా అండి? ఎవరైతే ఎస్సీ ఆంధ్రప్రభ అనేది పెద్ద ప్లాట్ఫామే కదా, నేను అదే గురించి మాట్లాడుతుంటే వెళ్తాది కదా. తను ఒప్పియం అనలేడు, మళ్ళీ మీరు ఎట్లా ఇస్తున్నారంటే చెప్పిన మాటను స్టేట్మెంట్ చేంజ్ చెప్పించండి అంటే ఒప్పించడమే కదా. చెప్పించాలి, తన ఒప్పించడం వేరు చెప్పించడం వేరు. ఒప్పించడం చెప్పించడం ముందు ఒప్పుకోవాలి కదా. తను అదే అన్నాడు, మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకుంటే అంటే కరెక్ట్ ఒప్పించే మాట చెప్పింటే ఒప్పించడం అంటారు. అంటున్నా ఏంటంటే ఇదే భావన ఇప్పుడు జాన్ పాల్ గారి వ్యక్తిగతం కాదు ఇది, ఇదే భావన ఎస్సీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఇదే భావన ఉందా? లేదు, మీరు ఆ పదం తీసేసినా కూడా మేము ఎస్సీ అని చెప్పుకొని మోసం చేస్తాం అనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు క్రిస్టియన్స్ అని చెప్పి మీ కులాన్ని తగిలించి మీరు మోసం చేస్తున్నారు మమ్మల్ని, అది నేను అంటున్నా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అని చెప్తూనే మీరు చర్చికి వెళ్తున్నారని మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నా అంటే మీరు కదా మోసం చేస్తున్నారు మమ్మల్ని. నేను అడుగుతుంది ఇప్పుడు ఈ భావన మీదే మొత్తం అందరు ఎస్సీ వర్గానికి మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాట 10 మందితో చెప్పేసి మీరు అంటే ఎవరు, మీరు అంటే ఎవరు, మీరు అంటే ఎవరన్నా ఎవరెవరైతే ఇప్పుడు మీకు ఎవరెవరైతే ఎస్సీ నుంచి ఏసుని నమ్ముకుంటే రిజర్వేషన్ పోతాది అని చెప్తున్నారో వాళ్ళంతా మోసం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మోసం చేసింది అంటున్నారు మీరు. నేను చెప్పలేదు, మీరు అన్నమాట కదే, ఈరోజు తీర్పిచ్చిన దానికి సుప్రీంకోర్టు మోసం చేసింది అన్నారు. ఇప్పుడు అంటే నేనేం చెప్పాను, ఇక్కడ అమెండ్మెంట్ జరగాలి, పూర్తిగా 100% జరగాలని చెప్తాను. సుప్రీంకోర్టు తీర్పు నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను, నెగిటివ్ గా తీసుకున్నాను స్టార్టింగ్ లో చెప్పేసాను నేను. మళ్ళీ ఎందుకంటాను నేను దాన్ని? అన్నమాట అదే వార్త. ఇప్పుడు కర్ణాక సుగ్న ఏమంటున్నానంటే అలా కాదంటే మమ్మల్ని చర్చికి వెళ్తున్నారని మీరే అంటున్నారు, ఏసుని నమ్ముకున్నారు మతం మారని మీరే చెప్తున్నారు. మతం మారని చెప్పినప్పుడు క్రిస్టియన్ అనండి, ఎందుకు మరి షెడ్యూల్ క్యాస్ట్ అని మొదలు పెడుతున్నారు? దాన్ని చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు తీర్పు కూడా చదివి వినిపించే స్పష్టంగా, ఎప్పుడైతే మతం మారుతారో క్రైస్తవ మతంలోకి మారుతారో ఆ రోజే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని సుప్రీంకోర్టు తీర్పే ఉంది కదా నేను చెప్తుంటే ఎవడైతే ఎంఆర్ఓ మీకు ఇబ్బందికరంగా ఉందో ఆ ఎంఆర్ఓ ఆఫీసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఇందాక జాన్ పాల్ గారు ఏమన్నారంటే డాక్యుమెంట్ పరంగా ఇవ్వండి, పేపర్ పరంగా మేము ఎస్సీ కాదు క్రిస్టియన్ కి మారితే ఎస్సీ కాదని ఒక డాక్యుమెంట్ పరంగా ఇవ్వండి. ఇప్పుడు మీరు అయితే ఒక పని చేయండి, మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. ఎస్సీ కమ్యూనిటీ నుంచి మతం మారిన వాళ్ళు
ఇంతమంది మా వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం రెడీగా ఉన్నారు, ఉమ్. ఆ లిస్ట్ మాకు పంపించండి, మీ అందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత నాది. దానికి ఏమంటారు మీరు? ఏం నేను చెప్తారు? మాట చెప్తాను మీకు అర్థం కాదు. ఎంతమంది లిస్ట్ ఇస్తాను చెప్పండి. వస్తాను నేను లెక్కేసి ఇస్తాను నీకు. వాట్సాప్ పెడతాను. చెప్పండి, ఓకే. చెప్పండి. ఇప్పుడు విను పూర్తి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ. ఇప్పుడు నా షర్ట్ ఏంటి, నా కలర్ ఏంటి, షర్ట్ కలర్ ఏంటి? లైట్ పింక్. లైట్ పింక్. లైట్ పింక్ అని నేరుగా చెప్పావు తప్ప నువ్వు వైట్ షర్ట్ విప్పేసి లైట్ పింక్ వేసుకున్నావు అని చెప్పలే మీరు చూస్తే అర్థమవుతుంది కదా. కదా. నా షర్ట్ ఏంటంటే పింక్ అని చెప్పావు, లైట్ పింక్ అని చెప్పావు, అంతేగాని నువ్వు వైట్ షర్ట్ వేసుకొని వైట్ షర్ట్ విప్పేసి ఇప్పుడు లైట్ పింక్ వేసుకున్నావు అని చెప్పావు అనుకో, అది వైట్ meaningless. షర్ట్ ఇప్పింది నేను చూలేను కదా, నేను అట్లే ఒకవేళ చూసినా సరే చెప్పవు, అది చూసినా చెప్పవు. చెప్తే కనుక ఇక మనం తేడా అనుకోవాలి. నేనేమంటానంటే నా కులం ఏంటి అని అడిగాను నేను, నువ్వు క్రిస్టియన్ అను, అయిపోయింది. అలా కాకుండా నువ్వు మాల కులం నుంచి ఏసుకొని నమ్ముకున్నావు అని చెప్పొద్దు. అదే అంటున్నా, ఈ షర్ట్ ఏంటంటే లైట్ పింక్, ఫినిష్ అయిపోయింది. క్రిస్టియన్ కి మారిన వాళ్ళకు ఎస్సీ అనే కులాన్ని ఆపాదించక మొత్తానికే తీసేయండి, అసలు తీసేయండి. అది మీ వాదన. నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో క్రిస్టియన్ అని పెడతావో అప్పుడు వాడు ఎస్సీ అనడానికి వీలుండదు. మీ వాదనకు చాలా మంది ఇబ్బంది పడతారు, ఎందుకంటే చాలా మంది ఎస్సీ కులాలు పేద వర్గాలు ఎవరైతున్నారో, ఇంకా వాళ్ళ కుటుంబం పిల్లలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఉన్న ఫలాలు రిజర్వేషన్ చాలా మంది పుట్టకుట్టి కోసం నడుస్తూ వస్తుంది, చదువుకుంటున్నారు. నేను స్టార్టింగ్ ఏం చెప్పాను అంటే, అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామనే వాళ్ళు క్రైస్తవులు కాదని తెంచేసాను స్టార్టింగ్ లోనే. అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చామనే క్రైస్తవులు కాదు. అంటే వీళ్ళు చచ్చినా సరే క్రిస్టియన్ గానే ఉండాలని మీ ఒపీనియన్. బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు గరిసెల్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని బైబిల్ రాయబడింది. కాబట్టి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలన్నది దేవుడు పక్షులను పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని బైబిల్లో చెప్పబడితే దీన్ని నమ్మిన వాడు క్రైస్తవుడు అవుతాడు. ఏదో రిజర్వేషనో లేకపోతే ఇంకొకటో వాళ్ళ మీద ఆధారపడి బతికాడు క్రైస్తవుడు కాదు. ప్రతి క్రైస్తవుడికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, ఉంటుంది. బైబిల్లో దేవుడు నేను మిమ్మల్ని పోషించే దేవుడిని, మీరు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు నేనని ఆయన చెప్పాడు. కాబట్టి క్రైస్తవుడు రిజర్వేషన్ మీద ఇంకో దాని మీద ఆధారపడేది బైబిల్ చెప్తున్నటువంటి ఎసెన్స్. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాడు క్రిస్టియన్ కాదు. ఆర్థికంగా బలపడ్డవాడు ఒక రకంగా ఆలోచిస్తారు, ఆర్థికంగా బలంగా లేనివాడు ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఆర్థికంగా బలపడ్డానా వీక్గా అని చెప్పి మీ వ్యక్తిగతం నాకు దాని గురించి తెలియదు. నాకు నేను ముందే చెప్పా, ఇది జాన్ పాల్ గారి ఇండివిజువల్ కేసు. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ కేటగిరీలో కాకుండా పాస్టర్ అయ్యి ఉపాధి పొందుతున్నారు కాబట్టి నాకు రిజర్వేషన్ అవసరం లేదు, మతం ముఖ్యం అని చెప్తున్నారు. బయట ఫీల్డ్ అలా లేదు, రిజర్వేషన్ కేటగిరీలో లేకపోతే జాన్ పాల్ గారి మనోభావాలు ఏంటి ఇక్కడ మాట్లాడతామా, మొత్తం ఫీల్డ్ రియాలిటీ ఏంటి మాట్లాడతాం, సామాజికంగా ఉన్నటువంటి విషయాలు మాట్లాడాలా, జాన్ పాల్ గారి ఇంటర్వ్యూ ఏంటి మనం మాట్లాడతామా? ఇక్కడ జాన్ పాల్ గారి కేసు ఇండివిజువల్, నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే నాకు అంటే నాకని కాదబ్బా, మొత్తం క్రైస్తవ్యానికి బైబుల్ బయట లేదంటున్నాను. బయట ఇప్పుడు పాస్టర్ బైబుల్ పట్టుకున్న కేసు ఎందుకు వచ్చింది? పాస్టర్ వాడు పాస్టర్ అయ్యి ఉండి వాళ్ళ తన పైన దాడి చేసిన కంప్లైంట్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టాడు? మోసం చేసాడా లేదా? పోలీస్ స్టేషన్ మోసం చేసాడా లేదా? ఇప్పుడు ఆ ఒక్కరిని బట్టి మొత్తం క్రైస్తవం ఎలా అంటే అది వ్యక్తిగతం కదా. ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు? చింతాడ ఆనందం వ్యక్తిని పట్టుకొని మొత్తం అందరూ మోసం చేస్తానని ఎలా అంటే మరి అనకూడదు. అది జాన్ పాల్ గారిని చూపించి అదే అంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేనంటే నేనని కాదు, నేను క్రైస్తవ ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్నాను కాబట్టి క్రైస్తవ ప్రతినిధిగా క్రైస్తవ తరఫున మాట్లాడుతున్నాను అని చెప్తున్నా. నువ్వు చింతాడ ఆనంద వ్యక్తి ఒక్కరిని చూపించి మొత్తం అందరూ మోసం చేస్తున్నారు అన్నప్పుడు జానపడిన వ్యక్తి ఒక్కడు ఎందుకు అవుతాడు? నేను కూడా మొత్తం అందరి ప్రతినిధి కదా. అది నేను చెప్తాను స్టార్టింగ్ నుంచి. అయిపోయింది కదా. చింతాడ ఆనంద్ అని ఒక వ్యక్తి గురించి నేను చెప్పలా, కేవలం ఒక వ్యక్తి గురించి నేను చెప్పలా. ఈ రోజు భారతదేశంలో 2 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు, అనధికారికంగా 10-15 కోట్ల మంది ఉన్నారని చెప్పుకున్నావా? 10 నుంచి 13 కోట్ల మంది మోసం చేశారు. చింతాడ ఆనంద్ ఏంటి? ఇక్కడ మీరు జాన్ పాల్ ఒక వ్యక్తి మాత్రమే, బయట 10 కోట్ల మంది మోసం చేస్తున్నారు. అసలు 10 కోట్ల మంది మోసం చేస్తుంటే మాకు అది లేదంటారేంటి? అసలు క్రైస్తవులు మోసం చేస్తుంటే చూస్తున్నాను, 10 కోట్ల మంది 10 కోట్ల మంది మోసం చేశారు రాజ్యాంగాన్ని. మీరు ఎంతసేపు నాకు అవసరం లేదంటారండి? చింతాడ ఆనంద్ కేసు మనం మాట్లాడుతున్నాం, అది తీసుకోండి. అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. పోలీసులు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇతను సర్టిఫికేట్ తెచ్చారు, హిందూ అని ఉంది కాబట్టి వాళ్ళు అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు. అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మోసం చేశాడు, పోలీస్ స్టేషన్లో అబద్ధం చెప్పాడు, ఒక పాస్టర్ అయ్యుండి హిందూ అని చెప్పుకుంటున్నాడు. ఇది కేవలం చింతాడ ఆనంద్ అని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది క్రైస్తవుల్లో 13 కోట్ల మంది హిందూ అని చెప్పుకునే, అంటే ఎక్కువ శాతం మంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మేము హిందూ అని చెప్పుకునే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు. విద్య, ఉపాధి, చట్టసభల్లోకి వస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, మొన్న ఈ మధ్య మందుల సామేల్ అనే వ్యక్తి, అతను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి,
మతం మారాడు, కానీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేశాడు, ఎమ్మెల్యే అయ్యి అడుగుపెట్టాడు, చట్టసభలో అడుగుపెట్టాడు, ఈ రోజు హిందుత్వాన్ని తిడుతున్నాడు. తను అదే అంటుంది కదా, తీసేయండి మాకు డాక్యుమెంట్ పరంగా, కానీ మీరు అన్నదానికి ఆల్రెడీ తన ఆన్సర్ చెప్తుంది కదా. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తున్నాను అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి స్కిప్ అవుతున్నాడు. అది కాదు మ్యాటర్. మీరు అన్న పాయింట్ కి తను అదే చెప్తుండు జాన్ పాల్ గారు, మాకు డాక్యుమెంట్ పరంగా తీసేయండి అని తను అంటుండు. ఇప్పుడు భారతీయులు అమెరికాకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళకి అమెరికా పౌరసత్వం వచ్చింది. వాళ్ళ డాక్యుమెంట్లు ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏముంటది? పౌరసత్వం వచ్చిన తర్వాత అమెరికన్ అని ఉంటుంది, కానీ ఆరిజిన్ ఏంటి, నేటివ్ ప్లేస్ ఏంటి, ఇండియా అని రాస్తారు. మీరు ఇండియా అనేది తీసేయండి, నేను అమెరికన్ అయిపోయాను కాబట్టి ఇండియా అనేది తీసేయండి, ఎట్లా కుదిరింది? ఆరిజిన్ ఏంటి, ఇండియా అని మెన్షన్ రాసి, పౌరసత్వం ఏంటి, అమెరికన్. ఓకే, ఇప్పుడు బీసీసీ అనేది అయితే ఒక పని చేయండి. అయితే మీకు అర్థమైంది అని చెప్పింది. అర్థమైంది. ఇప్పుడు ఆయనకు అర్థం కావాల్సిన విషయం చెప్తాను. మాకు కూడా ఏం చెప్తారంటే, నాది ఉదాహరణకి కడప అని పెట్టండి, బీసీసీ కడప అని పెట్టండి. మీ ప్రాబ్లం ప్లేస్ కదా. ఇప్పుడు ఆరిజిన్ ఇండియా, నేను కూడా ఏంటంటే ఆరిజిన్ ఇండియా బీసీసీ అని పెట్టు, లేకపోతే కడప బీసీసీ అని పెట్టు. ప్రాంతం కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. నాకు ప్రాంతంగా సమస్య, కులం అనే విషవృక్షం కింద మమ్మల్ని కట్టేశారు, అది నేను మాట్లాడుతున్నా. ప్రాంతం కాదు మా సమస్య. ఇప్పుడు మీరు క్రైస్తవ అనే విషవృక్షం తీసుకొచ్చి భారతదేశం రుద్దుతున్నారు, కానీ అసలు మీరు విషవృక్షం అనకూడదు. కులం అనేది విషవృక్షం, మీరు ఎలా అంటారు? అదే కదా ఇప్పుడు మన టాపిక్. విషవృక్షం అనే హక్కు మీకు లేదు. మనిషిని మనిషిగా వ్యవస్థ మంచిగా చూడదు. అది మీ క్రైస్తవ మతం చూస్తుందా? మనిషి దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక. అన్యులు కుక్కలం లేదా? అన్యులు కుక్కలం లేదా? అన్యులు కుక్కలని అనలా. ఒకసారి చూపించు, అన్యులు కుక్కలంటే చూపించు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం చదువుతున్నా. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలోని కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని. మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఇశ్రాయేలీలు కానీ ఒక స్త్రీ వచ్చి, నా కుమార్తె బాధపడుతుంది, కొంచెం సహాయం చేయమని అడిగింది. ప్రభువా, మరి ఆమె వచ్చి అడుగుతుంది కదా, సహాయం చేయమని శిష్యులు కూడా చెప్పారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారే, ఇశ్రాయేలీల కోసమే నేను వచ్చాను, నేను పంపబడ్డాను, మరి ఎవరి కోసమో కూడా నేను రాలేదు అని చెప్పాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయినా కూడా నేను కేవలం ఇశ్రాయేలీల కోసం మాత్రమే వచ్చాను, ఇంకెవరి కోసం నేను రాలేదు. చూపించమని. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎందుకు మధ్య మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్పండి అని ఆయన చెప్పినా కూడా, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఆవిడ వేడుకొనగా, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అంటే నేను ఇశ్రాయేలీల కోసం రొట్టె ముక్కలు తెచ్చాను, వాళ్ళకి సువార్త చెప్తానా, వాళ్ళకి బోధిస్తానా? ఒక్క నిమిషం ఆగండి. నేను ప్రసంగాలు చెప్తానా? ఇవన్నీ కూడా నేను ఇశ్రాయేలీల కోసమే వచ్చినాయి. ఈ ఇశ్రాయేలీలు పిల్లలకి తీసుకొచ్చిన వాటిని పిల్లలకి తీసుకొచ్చి కుక్క పిల్లలకి వేయకూడదు అని యేసు అన్నాడు. అంటే అప్పుడు ఆవిడేముంది? ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. నిజమే, మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే, మీరు యజమానులే. అయినా కూడా మీరు తింటంటే మీ బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, అవి ఏరుకుని తినే రైట్స్, లేకపోతే తినే అవకాశం మాకు ఉంటుంది కదా అని ఆవిడ అంటే, అందుకు యేసు, అమ్మో నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవునుగాక అని ఆవిడకి సహాయం చేశాడు. అంటే ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలీలు పిల్లలు వీళ్ళ కోసం తెచ్చిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదు. అన్యులందరూ కుక్క పిల్లలు అన్నాడా లేదా? ఇప్పుడు చెప్తానండి. నేను ఏమన్నానంటే, అన్ని జనులు కుక్కలని వేసిపోవన్నాడని చూపించు, నేను ఎక్కడి నుంచి లేచిపోతా అన్నాను. ఈయన ఏదేదో చదివి వినిపించాడు. ఇప్పుడు నేను 28 వచ్చిన ఆయన చదివిందని మళ్ళీ రిపీట్ చేస్తాను చూడు. యేసు అందుకు ఆయన, అమ్మా కుక్క కాదు, కుక్క నీ విశ్వాసం గొప్పది కాదు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇప్పుడు యేసు కుక్క అన్నాడు అనుకో, అప్పుడు ఏమనాలి? కుక్క నీ విశ్వాసం గొప్పది అని అనాలి. ఇక్కడ అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే కుక్కని ఎక్కడ అన్నాడు అసలు? నాన్న చెప్పని. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అక్కడ? కుక్క ఏమంటారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని చెప్తూ రొట్టె గురించి మాట్లాడకుండా ఆ సువార్త గురించి, ఆ బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే రొట్టె కాదు, కుక్క అంటే కుక్క కాదు, అంతేనా? ఈయన ఇప్పుడు చెప్పు, రొట్టె అంటే ఏంటి? అక్కడ రొట్టె కోసం వచ్చిందా ఆవిడ? ఎస్ ఆర్ నో చెప్పమాను. రొట్టె కోసం వచ్చిందా?
రొట్టె కాదు ఆగు. ఆగు, రొట్టె కాదు. నన్ను చెప్పనివ్వు. రొట్టె కాదు అన్నప్పుడు అది కుక్క కూడా కాదు. నేను 27 వచ్చిన కుక్క అన్నాడా లేదా? వస్తా అన్నాడా లేదా? కుక్క అన్నాడా లేదా? కుక్క పిల్ల అన్నాడా లేదా? ఎవరిని కుక్క కుక్క పిల్ల అన్నాడా లేదా? ఎవరిని అన్నాడు? ఎవరైనా కుక్క పిల్ల అన్నాడా లేదా? నేనేమన్నా కుక్క పిల్ల అన్నాడా లేదా? అన్ని జనులు కుక్కలు అన్నాడు, ఏసుకోమన్నాడు, కుక్క పిల్ల చూపించమన్నా అన్నాడు. చూపించలేదు. కుక్క నేనేమన్నా పిల్ల అంటే అన్నాడు. నువ్వు రొట్టె అన్నప్పుడు రొట్టె కానప్పుడు కుక్క అంటే కుక్క కాదు. మరి నువ్వు చెప్పిన దాంట్లో క్లియర్ గా ఉంది కదా. చూపిస్తానప్పుడు చూపించాలి. బైబిల్ లేదలా. ఈయన తెలుగు బైబిల్లో అమ్మ అని పిలిచిన ఇంగ్లీష్ బైబిల్ ఏమని చూడండి. దెన్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటూ హర్, ఓ ఉమెన్. ఆయన ఎప్పుడు కూడా ఉమెన్ అనే పిలిచాడు. ఇదంతా కూడా మోసం. తెలుగు బైబిల్లో అమ్మ అని రాశారు. తెలుగు సొంత అమ్మ అనే తెలుగు, ఉమెన్ అనేది ఇంగ్లీష్. ఉమెన్ అనేది ఇంగ్లీష్, తెలుగు అమ్మ అనేది తెలుగు. ఇదేంటి పెద్ద మ్యాటర్? యేసు సొంత తల్లినే అమ్మ అని పిలవల. ఆవిడ మరి ఏమని అమ్మ అని పిలుస్తాడు? పిలిచాడు. సొంత తల్లిని కూడా ఉమెన్ అని పిలిచాడు. ఇప్పుడు కాబట్టి చెప్పు, ఇక్కడ సొంత తల్లిని ఉమెన్ అన్నాడు అనుకో, సొంత తల్లిని సరే, ఉమెన్ ఇదంతా అన్నాడు, కూడా ఆ మోసం తెలుగులో అండి. ఏమవుతుంది? ఇప్పుడు క్రైస్తవ మతం అంతా కూడా మోసం అనేది మాకు అర్థమైంది కదా. మీరు ఎందుకు మమ్మల్ని మళ్ళీ పదే మా మీద రుద్దాలని చూస్తారు? సరే, జనాలు అర్థం ఇప్పుడు కుక్క పిల్లలు అన్నాడా లేదా జనాలు అర్థం సరే చేసుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. మాకు తీసేస్తే మొత్తం ఎస్సీ అని తీసేయండి, మేము ఆ క్రిస్టియన్ అనే డాక్యుమెంట్ పరంగా ఏమని మీరు అన్నారు. సో మీరు కొంతమంది అనాధికారికంగా ఉన్న వాళ్ళు కొంత మోసం చేసిన ప్రభుత్వాన్ని, సో ప్రభుత్వం సరైన తీర్పు ఇచ్చారని మీరు అన్నారు. సో ఫైనల్గా ఎస్సీలకు ఈ విషయంలో ఏం చెప్తారు? ఎవరైతే ఎస్సీ నుంచి వేసుకోండి నమ్ముకొని అయ్యో రిజర్వేషన్ పోతే మేము ఎలా బ్రతకాలి, మా జీవనోపాధి పోతుంది, మా రాయితీలు పోతాయి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎస్సీ అనేటువంటిది అది హిందూయిజానికి సంబంధించింది, కులానికి సంబంధించింది. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలని క్రీస్తు చెప్పాడు. సిలువును ఎత్తుకోవడం అంటే క్రీస్తు నిమిత్తం శ్రమపడడం, క్రీస్తు నిమిత్తం ఎదురైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలి. క్రీస్తుని వెంబడించడం అంటే సులభమైన పని కాదు. అందులో నీ రాయితీలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, అందులో నీ లాభాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, నీ ప్రయోజనాలన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది, గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు క్రీస్తును వెంబడించాలని నువ్వు ఫిక్స్ అయ్యావా, బైబిల్లో ఏమైతే రాయబడిందో దానికి కట్టుబడు. నువ్వు బైబుల్లో రాయబడిన దానికి కట్టుబడకుండా లేదు నేను ఇది తీసుకుంటాను, నేను ఇది తీసుకుంటానంటే అలా వద్దు. బైబిల్ అలా చెప్పలేదు. నువ్వు ఉంటే క్రిస్టియన్గా ఉండు, లేకపోతే ఎస్సీగా ఉండు. నేను ఎస్సీ క్రిస్టియన్గా ఉంటాను అంటే కనుక ఇది పెద్ద జోకు. బైబిల్ అలా క్రిస్టియన్లోకి మారితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న వాటిని మీరేమన్నా సాల్వ్ చేసే ప్రయత్నం ఏం చేస్తారు? నేను అదే చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ పెద్దలు నేను అదే చెప్తున్నా పవన్. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అంటే నువ్వు కులాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, నీ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. నీ సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. అంటే సిలువ అంటే చాలా శ్రమలతో కూడుకున్నది. క్రీస్తుని వెంబడించడం అంత సులభమైన పని కాదు. వీటన్నిటి నేను కట్టుబడి చేస్తాను, బైబిల్లో ఉన్నట్టు ఉంటాను అంటే కనుక నువ్వు క్రిస్టియన్ అవుతావు. నేను బైబిల్ని పట్టుకుంటాను, కులాన్ని పట్టుకుంటానంటే నువ్వు క్రిస్టియన్ కాదు. అంటే వాడు కొంత తిండి చచ్చిపో, తిండి లేకపోతే చచ్చిపో. నేను క్రీస్తు పోషించకపోతే, క్రీస్తు నీకు పెడతాను నమ్మకం లేకపోతే, క్రీస్తు నమ్ముకుంటే నాకు ఇక్కడ జీవనోపాధి లేని చచ్చిపోతానంటే నువ్వు అక్కడే ఉండు. క్రీస్తు ఎవరు నమ్ముకోమన్నాడు? అంతే బైబిల్ అది చెప్తుంది. బైబిల్ సరే, నేను వేరు బైబిల్ వేరు కాదు. నేను బైబిల్ బోధించాడు పాస్టర్ని. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే ఆయన నాకు భోజనం పెట్టడు, ఉపాధి ఇవ్వడు, అన్ని కనిపిస్తే కనుక బెటర్ అక్కడే ఉండిపో. లేదు నేను క్రీస్తుని వెంబడిస్తాను అంటే కనుక ఈయన్ని వెంబడించు, ఫస్ట్ చచ్చిపో. ఎవడొద్దన్నాడు? మనసాక్షితో ఇప్పుడు మూర్ఖత్వం అనిపిస్తలేదు ఆ మాట చెప్పడానికి. అంటే మీకు అర్థం కాలే విషయం, మీకు విషయం అర్థం కాలే కాబట్టి మీ మూర్ఖత్వం అనిపిస్తుంది. మీరు చెప్పేది అలానే ఉంటుంది, నాకు అర్థం కాకపోవడం కాదు. మూర్ఖత్వం అనిపిస్తే ఇబ్బంది లేదు, అనిపించవచ్చు ఇబ్బంది. మీకు అనిపిస్తలే అంటున్నా. చూడు, ఒకప్పుడు యాపిల్ ఎందుకు పైనుంచి కింద పడిందంటే మూర్ఖుడు కానీ చూశారు. ఇప్పుడు రాకెట్ పైకి వెళ్తూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు అర్థం కాలేదని ఆయనే మూర్ఖుడు కాదు, ఆయన మేధావి. ఆయన చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఏంటంటే బైబిల్లో ఇది ఉంది. నా నిమిత్తం మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలని క్రీస్తు చెప్పాడు. ఆ మాట ప్రకారం క్రీస్తుకు అడ్డొచ్చే ప్రతిదాన్ని పక్కన పెట్టేసాయి. లేదు మాకు బెనిఫిట్ కావాలంటే అక్కడే ఉండి. ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి వచ్చావా? ఇక్కడ ఎలా చెప్పిందో బైబిల్ అలాగే బ్రతుకు. అది నేను అంటున్నా. ఉంటే క్రిస్టియన్గా ఉండు, లేకపోతే ఎస్సీగా ఉండు. అన్న మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు ఫైనల్గా ఎస్సీలకు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కొంతమంది ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. ప్రెస్ మీట్లో నిరసన కొంచెం చెప్తారు సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఒక హిందువుగా? చాలామంది మీరు కూడా వినేమంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, అబద్ధం చెప్పకూడదు అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడన్నా? యేసు మతంలోకి మారిన వాళ్ళు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, అబద్ధం చెప్పకూడదు. అసలు యేసు మతంలోకి మారిన తర్వాతే ఇక అబద్ధాలతో మొదలవుతుంది వాళ్ళ జీవితం. ఇది ముఖ్యంగా ఎస్సీ వర్గాల నుంచి మతం మారిన వాళ్ళు హిందూ అని అబద్ధం చెప్పడంతో వాళ్ళు మొదలు పెడతారు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే విగ్రహారాధన పాపం, వ్యభిచారం అని చెప్పే మతాన్ని ఆచరిస్తూ వీళ్ళు ఎక్కడైతే మన దేవతామూర్తుల ఆలయాలు ఉంటాయో
ఆ ఆలయాల మీద వచ్చేటటువంటి ఆదాయంలో జీతాలు తీసుకుంటూ బతికేటటువంటి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎంతమంది క్రైస్తవులు పొమ్మంటున్నా సూరు పట్టుకుని ఏలాడుతున్నారు తప్ప ఆయన అడిగిన పోవట్లేదు. ప్రశ్న ఏంటి మీరు చెప్తా నేను ఇక్కడ మనస్తత్వం గురించి చెప్తున్నా. నీకు తిండి లేకపోతే చచ్చిపోమ్మా అన్నారు. తిండి లేకపోతే చచ్చిపో, అంతేగాని అబద్ధం చెప్పుకొని అంటున్నారు కదా. కానీ అలా లేదంటున్నా. వాళ్ళు విగ్రహారాధన పాపం అని చెప్తున్నా కూడా, అంటే వాళ్ళ మతం చెప్తున్నా కూడా హిందూ దేవాలయాల్లో నిలబడి ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అలాంటి వాళ్ళు క్యాస్ట్ వదిలేస్తారని ఎలా అనుకుంటున్నా క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన. కాబట్టి క్రైస్తవ మనస్తత్వం ఏంటి అంటే, పౌలు చెప్తాడు మనం ఏ విధము చేతనైనను అని చెప్పి మనం మోసం చేసి చెప్పు ఏ విధం చేతనైనా మనం అబద్ధం చెప్పాలని ఉంది అక్కడ. అబద్ధం చెప్పాను, మొగ మార్పులు చేయమని చెప్పాడులే. నేను చెప్పేదని జాన్ పాల్ గారిని నేను అభినందిస్తున్నాను ఈ విషయం వరకు. ఏ విషయం వరకు? మీరు క్రైస్తవంలోకి మారితే కనుక హిందుత్వంతో వచ్చినటువంటి ఆ కులాన్ని వదిలేసేయండి, మీకు తిండి లేకపోయినా ఉన్నది నిజం చెప్పండి అని చెప్తున్నాను. అంతవరకు నేను అభినందిస్తున్నా. కానీ రియాలిటీ అలా ఉండదని చెప్తున్నాను. నేను 2 వీడియోలు చెప్తున్నాను. మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేది హిందువులకి. ఇప్పుడు కొంతమంది క్రైస్తవ మతంలోకి మారి కూడా హిందూ అని పేరు పెట్టుకుని మోసం చేస్తున్నారు చట్టాలని, రాజ్యాంగాల్ని. కాబట్టి హిందువులుగా మన బాధ్యత ఏంటి? నిజమైనటువంటి దళిత సోదరులు ఎవరున్నారో వాళ్ళకి దక్కాలి రిజర్వేషన్ ఫలాలు. చట్టం ఎవరికైతే వర్తిస్తుందో నిజంగా వారికి వర్తింపజేయాలి. కాబట్టి ఆ బాధ్యత ప్రతి ఒక్కళ్ళు తీసుకుని, ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ హిందూ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ నుంచి ఆధారాలు సేకరించండి. వాళ్ళు చర్చికి వెళుతున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్లు అవసరం. ఎంఆర్ఓ జారీ చేసిన సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్రెడీ జాన్ పాల్ గారు అదే చెప్పారు. తన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే జాన్ పాల్ గారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. తను చెప్పేది ఆల్రెడీ చెప్పిండు. క్రిస్టియన్కి వచ్చే వాళ్ళు ఇటు ఎస్సీ నుంచి తీసేయండి, మొత్తానికి మాకు కేవలం క్రిస్టియన్. ఆయన మాట ఎవరైనా చెప్తున్నా కదా. నేను అడిగిన దానికి కదా మీరు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల చాలా మంది ఎస్సీలో కొంత ఇబ్బంది పడుతున్నారు. మాకు పోతే మా జీవనోపాధి కావచ్చు, మా పిల్లలు చదువుకున్న వాళ్ళు రిజర్వేషన్ ఇట్లాంటి ఇబ్బంది అయితే, సో వాటి విషయంలో కొంత నిరసన తెలిపారు కదా, వాళ్ళకి ఏం చెప్పాల్సుకున్నాం? దానికి చెప్పండి మీరు క్వశ్చన్. వాళ్ళకి నేను చెప్పడం సుప్రీంకోర్టే చెప్పింది. నేను చెప్పేది ప్రత్యేకంగా. ఇప్పుడు నేను సుప్రీంకోర్టుని మించి చెప్తానా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ సూచనో సలహానో లేకపోతే మీరేం ఫీల్ అయితే అందులో ఇప్పుడు నేను చెప్పేది హిందువులకే, వాళ్ళకి నేను చెప్తాను. మతం మారిన వాళ్ళకి నేను సూచనలు చెప్పేది ఏంటి? నేను మతం మారిన గురించి అంటే ఎస్సీలో హిందువులు కూడా ఉన్నారు. హిందువులకి రిజర్వేషన్ పోవు కదా. అదే అంటున్నా. ఇప్పుడు మారాలనుకున్న వాళ్ళు ఉంటారు, మారద్దు అనుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా మారితే పోతాయి, మారకపోతే పోవు. సింపుల్ అది. అంతే. ఇప్పుడు మతం మారితే రిజర్వేషన్ పోతాయి సుప్రీంకోర్టు చెప్పింది, మారకపోతే ఉంటాయి. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి? కాబట్టి మతం మారి మోసం చేసే వాళ్ళకి సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టింది. నువ్వు మతం మారితే నీకు రిజర్వేషన్ ఉండవని చెప్పింది. నేను చెప్పేది ఏంటి? ఇంకా మీరు మతం మార్చకుండా ఇక్కడ మీరు మతం మారని అబద్ధాన్ని పక్కన పెట్టండి. మతం మార్చని ముందు, మతం మార్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు మతం మార్చకుండా మతం మారారు అంటే ఏంటి? నా తెలియకొడతాను. రైట్. నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కొంతవరకు జాన్ పాల్ గారు చెప్పింది ఏంటంటే, క్రిస్టియన్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఆ కులాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి నేను ప్రభుత్వం దీనిపైన ఒక చర్య లాంటివి తీసుకుంటే బాగుంటుంది తను చెప్పడం జరిగింది. మరోవైపు కరుణాకర్ సుగ్న గారు మతం మారిన వాళ్ళకు సుప్రీంకోర్టు ఒక చెంపదెబ్బ లాంటి పెట్టడం జరిగిందని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. సో చూద్దాం ఏ విధంగా ప్రజలు ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. ఒక ఎస్సీ సంఘాలు అయితే కొంతవరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.